जय राधा माधव जय कुंज बिहारी 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 जय गोपी जन वल्लभा जय गिरिवरधारी 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 शोदानन्दन भज यशोदनन्दन व्रज जनरञ्जन शोदानन्दन भज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी यशोदानन्दन भज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय प्रभुपदा 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 जय प्रभुपदा। जय प्रभुपदा 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 जय प्रभुपदा। जय गुरुदेवा 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 जय गुरुदेवा। जय गुरुदेवा 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 जय गुरुदेवा। निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। हरिनाम संकीर्तन यज्ञ की जय। श्रील प्रभुपाद की जय। श्रील प्रभु गुरुदेव की जय। ओम नमो भगवते वासुदेवाय। 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 ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदाङ्कितम्। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणाम्। मूकं करोति वाचालां पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। हरे कृष्ण। అయితే లాస్ట్ వీక్ మనం 12th చాప్టర్ కంప్లీట్ చేసాం కదా అనుకుంటా. అవును ప్రభుజీ. ఏమైనా పాయింట్స్ షేర్ చేస్తావా? ప్రభుజీ అంటే అదంతా 2-3 పాయింట్లలోనే మనం తెలుసుకోవాలి ప్రభుజీ. 12th చాప్టర్ 12వ అధ్యాయము భక్తి యోగంలో అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతున్నాడు, నువ్వు ఇంతవరకు చెప్పిందంతా బాగానే ఉంది కృష్ణ, మరి నిన్ను ఎలా పూజిస్తే పరిపూర్ణులవుతారు? వాదుల నిరాకారంలోన, సాకార రూపంలోన, నిరాకార రూపంలోన ఎలా పూజిస్తే పరిపూర్ణులవుతారు అని అడుగుతున్నాడు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, నన్ను సాకార రూపంలోనే పూజిస్తే వాళ్ళే నాకు ప్రియమైన వాళ్ళు, నా కోసమే పని చేయాలి, ఏ పని చేసినా నా కోసమే చేయాలి,
వాళ్ళే నాకు ప్రియమైన వారు, వాళ్ళే నన్ను తొందరగా చేరుకుంటారు. నిరాకారవాదులు కూడా ఇంద్రియ నిగ్రహం చేసి వాళ్ళు లేటుగా చేరుకుంటారు. వాళ్ళు అది చాలా కష్టతరమైన పద్ధతి. వాళ్ళు చాలా చాలా జన్మల తర్వాత నన్ను చేరుకుంటారు. కానీ సాకార రూపంలో ఇంద్రియ భక్తియుత సేవలో ఏ పని చేసినా నా కోసమే చెయ్యాలి. ఒక మంచి గురువును, గురు పరంపర ఉన్న గురువు ద్వారా శాస్త్ర నియమానుసారము నేర్చుకొని నాకు భక్తియుత సేవ చేసేవారే నాకు ప్రియమైన వారు, వాళ్ళే నన్ను చేరుకుంటారని చెప్తాడు ప్రభుజీ. నన్ను ఏ రూపం మీ ఫస్ట్ ఇంకా ఇట్లా చెప్తాడు, మనసు నా మీద పెట్టి మీరు పని చేయండి, నన్ను బుద్ధిని నా కోసమే యూజ్ చేయండి మీరు, ఇంటెలిజెన్స్ అని చెప్తాడు. ఒకవేళ మనసు నా మీద మీకు లగ్నం కాకుంటే నా కోసం మీరు ఏ పని చేసినా నన్నే తలుచుకోండి, మాల చేయండి, నా నా కోసమే పని చేయండి, మీరు సర్వీస్ చేయండి, గుళ్ళల్లో విరాళాలు ఇవ్వండి, గుడి కట్టడానికి అలా విరాళాలు ఇవ్వండి, అలా అని చెప్తున్నాడు ప్రభుజీ. లాస్ట్కి ఏమంటున్నాడంటే ఈ ఈ భక్తి యోగం అనే ఈ అమృత మార్గాన్ని అనుసరించేవాడు నన్నే పరమ గమ్యంగా చేసుకొని శ్రద్ధతో పూర్తిగా నా ఇందే నెలకొన్న వాళ్ళు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు, వాళ్ళు తప్పక నన్ను చేరుకుంటారని చెప్తున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. సో ఆ పాయింట్ అంటే కృష్ణుడు నా నా కోసం ఫస్ట్ నన్ను తలుచుకొని చేయంటాడు ఇంటెలిజెన్స్, లేకపోతే అది చేయలేకపోతే నా కోసం పని చేయంటాడు. ఆ పని చేసిన తర్వాత కూడా అది కూడా చేయలేమంటే నా కోసం నువ్వు ఏ కర్మ చేసినా నీ రిజల్ట్స్ నాకు ఇవ్వంటాడు. ఆ రిజల్ట్స్ అన్ని ఒక రిజల్ట్స్ కూడా ఇవ్వలేదంటే అట్లీస్ట్ దాని గురించి ఆలోచించే అట్లా. సో కృష్ణుడు డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. ఎందుకంటే అందరి సిచ్యువేషన్స్ ఓసారి భక్తిలో డైరెక్ట్ కృష్ణ సరెండర్ గానికి వీలు కాకపోవచ్చు. సో కృష్ణుడు ఇంత దయాలు అంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తున్నాడు. సో అట్లీస్ట్ అవి చేసినా మనము కృష్ణుని చేరుకోవచ్చు అనమాట. సో అట్లీస్ట్ అవి ఏవి కాకపోయినా మనం అట్లీస్ట్ కృష్ణుని గురించి ఆలోచనలు చేయాలి అవన్నీ. సో ఇప్పుడు ఈ 13th చాప్టర్లో ప్రకృతి, పురుషుడు, చైతన్యము, ఇది మూడు దీని గురించి తెలుసుకున్నాం. Nature, the enjoyer and consciousness. Okay. Text 1 and 2. Arjuna Uvacha. Arjuna Uvacha. Prakritim Purusham Chaiva. Prakritim Purusham Chaiva. Kshetram Kshetrajnam Evacha. Kshetram Kshetragnam Evacha. Etad Veditum Ichchami. Etad Veditum Ichchami. Jnanam Gneyam Cha Keshava. Jnanam Gneyam Cha Keshava. Sri Bhagavan Uvacha. Sri Bhagavan Uvacha. Idam Shariram Kaunteya. Idam Shariram Kaunteya. Kshetram iti abhidhiyate. Kshetram iti abhidhiyate. Etad yo vetti tam prahu. Etad yo vetti tam prahu. Kshetrajna iti tadvidha. Kshetrajna iti tadvidha. Sri Arjuna Uvacha. Arjuna Uvacha. Prakritim Purusham Chaiva. Prakritim Purusham Chaiva. Kshetram Kshetrajnam Evacha. Kshetram Kshetragnam Evacha. Etad Veditum Ichchami. Etad Veditum Ichchami. Jnanam Gneyam Cha Keshava. Jnanam Gneyam Cha Keshava. Sri Bhagavan Uvacha. Sri Bhagavan Uvacha. Idam Shariram Kaunteya. Idam Shariram Kaunteya. Kshetram iti abhidhiyate. Kshetram iti abhidhiyate. Etad yo vetti tam prahu. Etad yo vetti tam prahu. Kshetrajna iti tadvidaha. Kshetrajna iti tadvidaha. Translation purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada Srila Prabhupada ki jai.
Arjuna said, "Oh, my dear Krishna, I wish to know about Prakriti, nature, Purusha, the enjoyer, and the field and the knower of the field, and the knowledge and the object of knowledge." The Supreme Personality of Godhead said, "This body, O Arjuna, O son of this body, O son of Kunti, is called the field, and one who knows this body is called the knower of the field." Purport. Arjuna was inquisitive about Prakriti, nature, Purusha, the enjoyer, Kshetra, the field, Kshetrajna, its knower, and knowledge and the object of knowledge. When he inquired about all these, Krishna said that this body is called the field, and one who knows this body is called the knower of the field. This body is a field of activities for conditioned soul. The conditioned soul is entrapped in material existence, and he attempts to lord it over material nature. And so, according to his capacity to dominate material nature, he gets a field of activity. That field of activity is a body, and and what is his body? The body is made of senses. The conditioned soul wants to enjoy sense gratification, and according to his capacity to enjoy sense gratification, he is offered a body, a field, or a field of activity. Therefore, the body is called kshetra, or the field of activity for the conditioned soul. Now, the person who should not identify himself with the body is called kshetrajna, the knower of the field. It is not very difficult to understand the difference between field and its knower, the body and the knower of the body. Any person can consider that from childhood to old age, he undergoes so many changes of the body, and yet is still one person remaining. Thus, there is difference between knower of the field of activities and the actual field of activities. A living condition a living conditioned soul can thus understand that he is different from the body. It is described in the beginning, Dehi Nosmin, that living entity is within the body, and that body is changing from childhood to boyhood, and from boyhood to youth, and from youth to old age. And person who knows the body knows that body is changing. The owner is distinctly kshetrajna. Sometimes we think I am happy, I'm man, I am a woman, I am a dog, I am a cat. These are bodily designations of the knower. Yet, but the knower is different from the body. Although we may use many articles or clothes, we know that we are different from things used. Similarly, we also understand by little contemplation that we are different from the body. I or you or anyone else who owns the body is called kshetrajna, the knower of the field of activities, and the body is called kshetra, the field of activities itself. In the first 6 chapters of Bhagavad Gita, the knower of the body, the living entity, and the position by which he can understand the Supreme Lord are described. In middle 6 chapters of Bhagavad Gita, the Supreme Personality of Godhead and the relationship between the individual soul and the super soul is, in regard to devotion service, are described. The superior position of the Supreme Personality of Godhead and subordinate position of the individual soul are definitely defined in these chapters. The living entities are subordinate under all circumstances, but in their forgetfulness, they are suffering. When enlightened by pious activity, they approach the Supreme Lord in different capacities. As distressed, those in want of money, the inquisitive, and those in search of knowledge. That is also described. Now, starting with 13th chapter, now the living entity comes in contact with material nature, how he is delivered by the Supreme Lord through the different methods of fruitive activities, cultivation of knowledge, and discharge of devotional service are explained. Although the living entity is completely different from the material body, he sometimes becomes related. This is also explained. సో ఇక్కడ ఏమన్నా అంటే అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. సో అర్జున సార్, ఓ డియర్ కృష్ణ, వాట్ ఈస్ ద ప్రకృతి, నేచర్ అంటే నేచర్ ఏంది కృష్ణ, ఇంకా పురుష ఎవరు ఈ నేచర్ ఎంజాయ్ చేస్తున్నారు, అండ్ ఈ ఫీల్డ్ అండ్ నోర్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే ఈ క్షేత్రం ఏంది, ఇంకా క్షేత్రం తెలుసుకునే వాళ్ళు ఎవరు, నాలెడ్జ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఏంది, ఇంకా మనం దేని గురించి తెలుసుకుంటున్నాం. సో కృష్ణుడు ఫస్ట్ ఏమన్నా, ఓ సన్ ఆఫ్ కుంతి, ఫీల్డ్ అంటే ఏది మనం ఈ బాడీ ఉందో అది మన ఫీల్డ్ లాగా, అండ్ ఎవరు ఈ బాడీని తెలుసుకుంటారు సోలు, అది క్షేత్రజ్ఞ అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఒక పొలంలో చూసాం, పొలంలో చూస్తే మనకి పొలం ఉంది, ఇంకానేమో పొలము చేసే పని చేసే వ్యక్తి ఉన్నాడు.
సో ఆ రెండు డిఫరెంట్ అనమాట. మనం ఎప్పుడు అందుకే ఈ బాడీ ఏమో మనం లైక్ ఫీల్డ్ లాగా అన్నమాట, క్షేత్రము ఆర్ పొలం లాగా. కానీ మా సోల్ ఏంటంటే ఫార్మర్ అండి. ఎవరు ఆ, దీన్ని చూస్తున్నారు, దీంట్లో చెట్లు వేస్తున్నారు, మొక్కలు వేస్తున్నారు, చెట్లను చూసుకున్నారు, అది డిఫరెంట్. ఆ రెండు సేమ్ కాదు. కానీ మనము మిస్ ఐడెంటిఫికేషన్ వల్ల మనము ఇదే బాడీ అనుకుంటాం. మన ఈ బాడీనే మనమే అనుకుంటాం. అది మన ఇగ్నోరెన్స్ అనమాట. ఓకే, అది కృష్ణుడు ఒక్కొక్క దాని గురించి అంటే ఈ చాప్టర్ లో మనకి సూపర్ సోల్ ఇంకా సూపర్ సోల్ రిలేషన్షిప్ ఏంది, ఎట్లా బాడీ అండ్ మన నేచర్ ఏంది, ఇంకా ఆ, దాని కనెక్షన్ ఏంది, అది మనకి ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం మనం. ఓకే, టెక్స్ట్ 3 అనమాట. క్షేత్ర క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఎత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం ఎత్తజ్ఞానం మతం మమ. ఓ భారత, అన్ని దేహాల్లో నేను కూడా క్షేత్రజ్ఞని నీవు తప్పక తెలుసుకోవాలి. ఈ దేహమును, దీనిని తెలిసిన వాడిని అర్థం చేసుకోవడం అనే జ్ఞానమని చెప్పబడుతుంది. అర్థం చేసుకోవడమే జ్ఞానమని చెప్పబడుతుంది. ఇది నా అభిప్రాయము. భాష్యము: దేహము మరియు దేహాన్ని తెలిసినవాడు ఆత్మ మరియు పరమాత్మ అనే విషయాన్ని చర్చిస్తున్నప్పుడు భగవంతుడు, జీవుడు, భౌతిక పదార్థం అనే మూడు భిన్నమైన అధ్యయన విషయాలు మనకు కనిపిస్తాయి. ప్రతి కార్యక్షేత్రంలోనూ అంటే ప్రతి దేహంలోనూ వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ అనే రెండు ఆత్మలు ఉన్నాయి. పరమాత్ముడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రధాన అంశ అయిన కారణంగా నేను కూడా క్షేత్రజ్ఞుడినే, కానీ వ్యక్తిగత దేహ క్షేత్రజ్ఞుడిని కాను. నేను పరమక్షేత్రజ్ఞుడిని. నేను ప్రతి దేహంలోనూ పరమాత్మునిగా ఉన్నాను అని శ్రీకృష్ణుడు అన్నాడు. కార్యక్షేత్ర విషయాన్ని, క్షేత్రజ్ఞుని విషయాన్ని ఈ భగవద్గీత దృష్ట్యా అధ్యయనం చేసేవాడు జ్ఞానాన్ని పొందుతాడు. ప్రతి వ్యక్తిగత దేహంలో నేను క్షేత్రజ్ఞుణ్ణి అని భగవంతుడు అన్నాడు. వ్యక్తిగత జీవుడు తన దేహం గురించి తెలుసుకొని ఉంటాడేమో గాని ఇతర దేహాల గురించిన జ్ఞానాన్ని కలిగి ఉండడు. సకల దేహాల్లో పరమాత్మునిగా నిలిచి ఉండే భగవంతుడు అన్ని దేహాల గురించి సమస్తము ఎరిగి ఉంటాడు. అతడు సమస్త జీవజాతుల సకల దేహాల గురించి ఎరిగి ఉంటాడు. ఒక పౌరుడు తనకు ఉన్నటి కొద్దిపాటి స్థలము గురించి పూర్తిగా తెలుసుకొని ఉన్న రాజు కేవలం తన రాజప్రాసాదం గురించే కాకుండా పౌరులందరి సంపత్తుల గురించి ఎరిగి ఉంటాడు. అదేవిధంగా ఒకడు తన వ్యక్తిగత దేహానికి యజమాని కావచ్చు, కానీ భగవంతుడు సకల దేహాలకు యజమాని. రాజే రాజ్యానికి మూల యజమాని, పౌరుడు కేవలం గౌణ యజమాని. అదేవిధంగా దేవదేవుడే సకల దేహాలకు పరమ యజమాని. దేహము ఇంద్రియాలను కూడి ఉంటుంది. దేవదేవుడు హృషికేశుడు, అంటే ఇంద్రియాలను నియంత్రించేవాడు. సమస్త దేశ కలాపాలకు రాజే మూల అధికారి. పౌరులు గౌణాధికారులు అయినట్లుగా అతడే ఇంద్రియాలకు మూల అధికారి. నేను కూడా క్షేత్రజ్ఞుడిని అని భగవంతుడు అన్నాడు. అంటే అతడు పరమ క్షేత్రజ్ఞుడని భావం. వ్యక్తిగత జీవుడు కేవలం తన దేహాన్ని ఎరిగి ఉంటాడు. వేద సాహిత్యంలో ఈ విధంగా చెప్పబడింది: క్షేత్రాని శరీరాన్ని బీజం చాపి శుభాశుభేం తాని వేత్తి స యోగాత్మ తతక్షేత్రజ్ఞ ఉచ్యతే. ఈ దేహము క్షేత్రమని చెప్పబడుతుంది. దానిలోనే దేహ యజమాని భగవంతుడు వసిస్తారు. దేహాన్ని, దేహ యజమాన్యం రెండింటినీ భగవంతుడు ఎరిగి ఉంటాడు. అందుకే అతడు సర్వక్షేత్రజ్ఞుడని పిలువబడతాడు. క్షేత్రానికి, క్షేత్రజ్ఞునికి, పరమ క్షేత్రజ్ఞునికి భేదము ఈ విధంగా వివరించబడింది: దేహ స్వభావము, జీవుని స్వభావము, పరమాత్ముని స్వభావము గురించిన పరిపూర్ణ జ్ఞానమే వేద సాహిత్యము దృష్ట్యా జ్ఞానమని తెలియజేయబడుతుంది. ఇదే శ్రీకృష్ణుని అభిప్రాయం. ఆత్మ, పరమాత్మ ఇద్దరు ఒకటే అని భిన్నమని అర్థం చేసుకో. ఆత్మ, పరమాత్మ ఇద్దరు ఒకటే అయినా భిన్నమని అర్థం చేసుకోవడమే జ్ఞానము. క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుడిని అర్థం చేసుకునేవాడు పరిపూర్ణ జ్ఞానంలో ఉన్నవాడు కాదు. మనిషి ప్రకృతి పురుషుడు, ప్రకృతిని భోగించేవాడు.
ఈశ్వరుడు ప్రకృతికి వ్యక్తిగతాత్మకు అధికారి లేదా నియామకుడు అనే మూడింటి స్థితిని తెలుసుకోవాలి. ఈ మూడింటి వివిధ సామర్థ్యాల గురించి అతడు భ్రమకు గురి కాకూడదు. చిత్రకారుడు చిత్రము గీసేటప్పుడు ఏటవాళ్ళుగా పెట్టుకునే బల్ల విషయంలో ఎవ్వడు భ్రమకు లోను కాకూడదు. కార్యక్షేత్రమైనటి ఈ భౌతిక జగత్తు ప్రకృతిని భోగించేవాడు జీవుడు. ఈ రెండింటికి పైన ఉన్న నియామకుడు భగవంతుడు. భోక్త్యా భోగ్యం ప్రేరితారం చ మత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతద్ అని వేద భాషలో శ్వేతాశ్వతరోపనిషత్ 1:12లో చెప్పబడింది. ముగ్గురు బ్రహ్మముల భావన గురించిన భావన ఇలా ఉంది. కర్మక్షేత్రంగా ప్రకృతి బ్రహ్మమే, ప్రకృతిని నియంత్రించేందుకు ప్రయత్నించే జీవుడు వ్యక్తిగత ఆత్మ కూడా బ్రహ్మమే. ఈ ఇరువురిని నియంత్రించేవాడు కూడా బ్రహ్మమే, కానీ అతడే యథార్థంగా నియంత్రించేవాడు. ఇద్దరు క్షేత్రజ్ఞుల్లో ఒకడు పతనం చెందేవాడని, వేరొకడు పతనం చెందని వాడని కూడా ఈ అధ్యాయంలో వివరించబడుతుంది. ఒకడు ఉన్నతుడు, మరొకడు ఆధీనుడు. ఇద్దరు క్షేత్రజ్ఞులు ఒక్కటే సమానమేనని అనుకునేవాడు నేను కూడా కర్మక్షేత్రాన్ని ఎరిగిన క్షేత్రజ్ఞుడిని అని ఇక్కడ స్పష్టంగా పలికిన భగవంతుడిని ఎదిరించిన వాడే అవుతాడు. త్రాడును పాము అని పొరపడేవాడు జ్ఞానవంతుడు కాడు. నానా రకాల దేహాలు ఉన్నాయి, నానా రకాల దేహ యజమానులు ఉన్నారు. ప్రతి వ్యక్తిగత జీవునికి ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించడానికి వ్యక్తిగత సామర్థ్యం ఉన్నది కాబట్టే వివిధ దేహాలు ఉన్నాయి. కానీ భగవంతుడు వాటిలో నియామకునిగా ఉన్నాడు. చ అనే పదము చాలా ప్రధానమైనది. అది సమస్త దేహాలను సూచిస్తుందని శ్రీల బలదేవ విద్యాభూషణుల అభిప్రాయము. వ్యక్తిగత జీవునికి విడిగా ప్రతి దేహంలోనూ శ్రీకృష్ణుడు పరమాత్మునిగా నిలిచి ఉన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పినట్లుగా పరమాత్ముడే క్షేత్రము, పరిమితుడైన భోక్త రెండిటికీ అధికారి అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. So, O Sian of Bharata, you should understand that I am the knower in all bodies, and to understand this body and its knower is called knowledge. That is my opinion. So, knowledge ఏంది, ఇంకా ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్జునుడు క్వశ్చన్ అడతారు కదా, అంటే ఒక మనం తెలుసుకోవాలంటే ఆ నాలెడ్జ్ ఏంది, ఇంకా ఒక ఆబ్జెక్ట్ నాలెడ్జ్. సో ఇక్కడ కృష్ణుడు చెప్తాడు, ఏదైతే క్షేత్రజ్ఞుడు అంటే ఒక ఫార్మర్ ఒక ఫీల్డ్ తెలుసుకోగలుగుతాడు, ఆయనకున్న ఫీల్డ్ అదే తెలుసుకోగలుగుతాడు. కానీ రాజు మొత్తము ఆయన రాజ్యంలో ఉన్న అన్ని క్షేత్రాల గురించి తెలుసు, యజమానులు ఎవరు తెలుసు అనమాట. అట్లనే కృష్ణ చెప్తాడు, నేను కూడా క్షేత్రజ్ఞుడిని, కానీ నాకు అన్ని క్షేత్రాల గురించి తెలుసు. సో ఇది తెలిసిన వాళ్ళు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కృష్ణ చెప్తాను. ఆ డిఫరెన్స్ మనం చేస్తాం. అందుకే ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ కి డిఫరెన్స్ ఏంది అది తెలుసుకున్న వాళ్ళు నాలెడ్జ్ ఉందన్నమాట. ఎక్స్పోర్ట్ తత్క్షేత్రం యచ్చ యాదృచ్ఛ తక్షేత్రం యచ్చ యాదృచ్ఛ యద్వికారి యతశ్చ యత్ యద్వికారి యతశ్చ యత్ స చ యో యత్ ప్రభావాశ్చ స చ యో యత్ ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు. తత్ సమాసేన మే శృణు. Translation. Now please hear my brief description of this field of activity and how it is constituted, what its changes are, whence it's produced, who that knower of the field of activities is, and what his influences are. Purport. The Lord is describing the field of activities and the knower of the field of activities. In their constitutional positions, one has to know how this body is constituted, the materials of which this body is made, under whose control this body is working, how the changes are taking place, where from the changes are coming, what the causes are, what the reasons are, what the ultimate goal of the individual soul is, and what the actual form of the individual soul is. One should also know the distinction between individual living soul and the super soul, their different influences, their potential. One just has to understand this Bhagavad Gita directly from the description given by the Supreme Personality of Godhead, and all this will be clarified. But one should be careful not to consider the Supreme Personality of Godhead in every body to be one with the individual soul, the Jiva. This is something like equating the potent and the impotent.
సో ఇక్కడ అన్ని కృష్ణుడు చెప్తున్నాడు. దీని గురించి నేను ఇంకా మళ్ళీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ, ఆ, క్షేత్రజ్ఞుడు ఎవరు, ఆ క్షేత్రం ఎట్లా తయారవుతుంది, క్షేత్రజ్ఞుడు క్షేత్రం ఆ, దేని దేని తయారవుతుంది, ఇంకా క్షేత్రజ్ఞుడు ఏమేమి పనులు చేశాడు, ఆ రిలేషన్షిప్ ఏంది, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని కృష్ణుడు చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకాలు. టెక్స్ట్ రైట్. ऋषिभिर्बहुधा गीतम् ऋषिभिर्हुरुदा गीतम् छन्दोभिर्विविधैः पृथक् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः मद्भिर्विनिश्चितैः ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः. క్షేత్రము, క్షేత్రజ్ఞుని గురించిన ఆ జ్ఞానము వివిధ వేద గ్రంథాల్లో పలువురు ఋషులచే వర్ణించబడింది. అది విశేషంగా వేదాంత సూత్రాల్లో కార్యకారణాలతో హేతుబద్ధంగా చెప్పబడింది. భాష్యము. ఈ జ్ఞానాన్ని వివరించడంలో దేవదేవుడైన శ్రీకృష్ణుడే మహోన్నతుడైన ప్రామాణికుడు. ఆయన సామాన్య ఆచారం ప్రకారము పండితులు, ప్రామాణికులు సర్వదా పూర్వ ఆచార్యుల నుండి నిదర్శనాలు చూపుతారు. ఆత్మ పరమాత్మల ద్వైతము, అద్వైతానికి సంబంధించిన అత్యంత వివాదాస్పదమైన ఈ విషయాన్ని ప్రామాణికమైన వేదాంతానికి అన్వయిస్తూ శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ఇది వివిధ ఋషులను అనుసరించి ఉన్నది. అది తొట్టదొలుత అతడు చెప్పాడు. స్వయంగా తానే కాక ఋషులకు సంబంధించినంత వరకు శ్రీల వ్యాసదేవుడు వేదాంత సూత్ర రచయిత, ఒక మహర్షి. వేదాంత సూత్రాల్లో ద్వైతము చక్కగా వివరించబడింది. వ్యాసదేవుని తండ్రి అయిన పరాశరుడు కూడా గొప్ప మహర్షి. తన ధార్మిక గ్రంథాల్లో అతడు అహం త్వం చతాత్మనే అని రచించాడు. అంటే మనమందరము, అంటే నీవు, నేను, ఇతర జీవులందరూ భౌతిక దేహంలో ఉన్నప్పటికీ అందరూ దివ్యమైన వారే. కర్మానుసారం మనమందరము ఇప్పుడు ప్రకృతి త్రిగుణ విధానాలలోకి పతనం చెందాము. నిజానికి కొందరు ఉన్నత స్థాయిలో ఉన్నారు, కొందరు అల్ప స్వభావంతో ఉన్నారు. అజ్ఞాన కారణంగా ఉన్నత నీచ స్వభావాలు నెలకొని ఉన్నాయి. అవి అనంత సంఖ్యలో ఉన్న జీవుల్లో ప్రకటమై ఉంటాయి. కానీ పతనము లేనట్టి పరమాత్ముడు ప్రకృతి త్రిగుణాలచే ప్రభావితుడు కాడు. అతడు దివ్యమైన వాడు. అదేవిధంగా మూల వేదాల్లో, ముఖ్యంగా కఠోపనిషత్తులో ఆత్మకు పరమాత్మకు దేహానికి భేదము చెప్పబడింది. దీనిని ఎంతో మంది ఋషులు వివరించారు. వారిలో పరాశరుడు ప్రధానమైన వానిగా భావించబడ్డాడు. ఛందోభి అనే పదము వివిధ వేద గ్రంథాలను సూచిస్తుంది. ఉదాహరణకు యజుర్వేద శాఖ అయినట్టి తైత్తిరీయోపనిషత్ ప్రకృతి, జీవుడు, భగవంతుని గురించి వర్ణించింది. పూర్వము వివరించినట్లు క్షేత్రము, కార్యస్థలి, ఒక వ్యక్తిగత జీవుడు, పరమ నిత్యుడు అనే రెండు రకాల క్షేత్రజ్ఞులు ఉన్నారు. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని తైత్తిరీయోపనిషత్తులో 2.9లో చెప్పబడింది. అన్నమయము, జీవనానికి అన్నముపై ఆధారపడము అని తెలియబడే భగవంతుని శక్తి రూపము ఒకటి ఉన్నది. ఇది భగవంతుని భౌతికానుభూతి పరతత్వాన్ని అన్నంలో అనుభూతం చేసుకున్న పిదప మనిషి ప్రాణమయము లో పరతత్వాన్ని జీవ లక్షణాల్లో లేదా జీవ రూపాల్లో అనుభూతం చేసుకోగలరు. జ్ఞానమయములో అనుభూతి జీవ లక్షణాలకు అతీతంగా ఆలోచన, అనుభవము, కోరిక వరకు విస్తరిస్తుంది. తర్వాత విజ్ఞానమయము అనే బ్రహ్మానుభూతి ఉంటుంది. దీనిలో జీవుని మనస్సు, జీవ లక్షణాలు స్వయంగా జీవుని నుండి భిన్నంగా ఉంటాయి. తరువాతదైన పరమస్థితి ఆనందమయము, అంటే సర్వానంద అనుభూతి. ఈ విధంగా బ్రహ్మానుభూతిలో 5 స్థితులు ఉన్నాయి. అవే బ్రహ్మపుచ్చమని పిలువబడతాయి. వీటిలోని మొదటి 3 అంటే అన్నమయము, ప్రాణమయము, జ్ఞానమయము అనేవి జీవుల కర్మక్షేత్రాలను కూడి ఉంటాయి. ఈ కర్మక్షేత్రాలకు అతీతమైన వాడే భగవంతుడు. అతడే ఆనందమయము అనే పిలువబడతాడు. వేదాంత సూత్రాలు కూడా ఆ దేవదేవుడిని ఆనందమయో భాస్య అని పలుకుతూ వర్ణించాయి. అంటే భగవంతుడు సహజంగానే ఆనందమయుడు. దివ్యానందాన్ని అనుభవించడానికి అతడు విజ్ఞానమయము, ప్రాణమయము, జ్ఞానమయము, అన్నమయంలోనికి విస్తరిస్తాడు.
కర్మక్షేత్రాల్లో జీవుడు భోక్తగా పరిగణింపబడతాడు, కానీ అతనికి భిన్నంగా ఉన్నవాడే ఆనందమయుడు. దీని భావం ఏమిటంటే జీవుడు తనను ఆనందమయునితో జతకూర్చుకొని భోగింపగోరితే పరిపూర్ణుడవుతాడు. పరమ క్షేత్రజ్ఞునిగా భగవంతుని, ఆధీన క్షేత్రజ్ఞునిగా జీవుని కార్యక్షేత్ర స్వభావపు నిజమైన చిత్తరువు ఇదే. మనిషి ఈ సత్యాన్నే వేదాంత సూత్రాల్లో అంటే బ్రహ్మ సూత్రాల్లో అన్వేషించాలి. కార్యకారణాలను అనుసరించే బ్రహ్మసూత్రాలు చక్కగా ఏర్పాటు చేయబడినాయని ఇక్కడ పేర్కొనబడింది. నా వియదశ్రుతే 2.3.2, నాత్మాశ్రుతే 2.3.18, పరాత్తు తచ్చుతే 2.3.40 అనేవి కొన్ని సూత్రాలు. మొదటి సూత్రము కర్మల క్షేత్రాన్ని సూచిస్తున్నది, రెండవది జీవుని సూచిస్తున్నది, మూడవది నానా రకాల నిత్య రూపాల్లో పరమార్థమైనట్టి భగవంతుడిని సూచిస్తున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. The knowledge of the field of activities and the knower of the field of activities described by various sages in various Vedic writings. It is especially presented in the Vedanta Sutra with all reasoning as to cause and effects. సో ఇక్కడ అన్ని చాలా టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేసిండు. అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయ, 5 స్టేజెస్ ఉంటాయి అనమాట. అంటే ఫస్ట్ మనకు అర్థమైందంటే మనం అన్నమయంలో ఉంటాయి అంటే మనకి మన ఇమీడియట్ నీడ్స్, అంటే మనము బాడీకి ఏమేమి కావాలో అవి ఆ పోషకాలు మనం అవి తీసుకున్నాం కదా, దాన్ని అన్నమయ అంటారు. సో ఇంకా తర్వాత విజ్ఞానమయ, ఆ తర్వాత అవి సాటిస్ఫై అయితే మనం నాలెడ్జ్ కోసం మనం ప్రయత్నిస్తాం. మన బేసిక్ మెటీరియల్ నీడ్స్ సాటిస్ఫై అయితే మనం జ్ఞానమయ అయిపోతాం. తర్వాత మళ్ళీ విజ్ఞానమయ ఒక్కొక్క స్టేజ్ అనమాట. సో ఇవన్నీ మన లైక్ ఆ స్టేజెస్ దాటితే మనం ఆనందమయ, అంటే అప్పుడు ఇవన్నీ లైక్ మన మెటీరియల్ నెసెసిటీస్ కోసం మనం పనిచేయమంట. ఓన్లీ అప్పుడు భగవంతుడి తెలుసుకోవాలనే జ్ఞానంతో మనం ఉంటామండి. ఇవన్నీ 5 స్టేజెస్. అవి లైక్ వేదాంత సూత్రాల్లో అని దాంట్లో వేరియస్ శాస్త్రాల్లో ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ ఇక్కడ బ్రీఫ్ గా మనకి కృష్ణుడు చెప్తారు అన్నమాట. ఓకే, టెక్స్ట్ 6 and 7. మహాభూతాని అహంకారో బుద్ధిర్ అవ్యక్తం ఏవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. Translation: the five great elements, false ego, intelligence, the unmanifested, the 10 senses and the mind, the 5 senses, sense objects, desire, hatred, happiness, distress, the aggregate, the life symptoms and convictions, all these are considered in summary to be the field of activities and its interactions. Purport: from all the authoritative statements of the great sages, the Vedic hymns and the aphorisms of Vedanta Sutra, the components of this world can be understood as follows. First, there are earth, water, fire, air and ether. These are called 5 great elements, Mahabhutas. There are false ego, intelligence and unmanifested stage of the 3 modes of nature. Then there are 5 senses for acquiring knowledge: the eyes, ears, tongue, nose, tongue and skin. The 5 working senses: voice, legs, hands, anus and genitals. Then above the senses there is mind, which is within and which can be called the sense within. Therefore, including the mind, there are 11 senses altogether. Then there are 5 objects of senses: smell, taste, form, touch and sound. Now the aggregate of these 24 elements is called the field of activity. If one makes an analytical study of these 24 subjects, then he can very well understand the field of activity. Then there are desire, hatred, happiness, distress, which are interactions, representations of 5 great elements in the gross body. The living symptoms represented by consciousness and convictions
are manifestations of the subtle body, mind, ego, and intelligence. These subtle elements are included within the field of activities. The five great elements are gross representations of false ego, which in turn represents the primal stage of false ego, technically called materialistic conception, or tamasa buddhi, intelligence in ignorance. This further represents the unmanifested stage of the three modes of material nature. The unmanifested modes of material nature are called pradhana. One who desires to know the 24 elements in detail, along with their interaction, should study the philosophy in more detail in Bhagavad Gita. In more detail, in Bhagavad Gita, a summary only is given. The body is representation of these factors, and there are changes of the body, which are six in number. The body is born, it grows, it stays, it produces byproducts, then it stays or decays, and at last stage it vanishes. Therefore, the field is a non-permanent material thing. However, the kshetrajna, the knower of the field, its proprietor, is different. సో ఇక్కడ లైక్ అంటే ఫోర్ అంటే ఈ మెటీరియల్ నేచర్ ప్రకృతి ఎట్లా ఎట్లా తయారైంది అంటే ఈ మనకి 24 ఎలిమెంట్స్ అంట. 24 ఎలిమెంట్స్ ఏవేవి ఇక్కడ మనకి అంటే ఫస్ట్ గ్రాస్ ఎలిమెంట్స్ పంచభూతాలు, ఏది అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్, ఈ పంచభూతాలు. తర్వాత దట్ 10 వర్కింగ్ సెన్సెస్, ఇంకా సటిల్ సెన్సెస్ మన ఏంది హ్యాండ్స్, లెగ్స్, మౌత్, ఏనస్, నోజ్, ఇవన్నీ లైక్ వర్కింగ్ సెన్సెస్. ఇంకానేమో సటిల్ మనము ఏ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ ఏవేవి లైక్ మనం స్మెల్, సౌండ్, టచ్, హియరింగ్, ఇంకా టేస్ట్, అవన్నీ సటిల్ సెన్సెస్. ఇంకా వర్కింగ్ సెన్సెస్ ఏది లెగ్స్, హ్యాండ్స్, ఏనస్, జెనిటల్స్. సో ఇవన్నీ కలిపి ఇవన్నీ లైక్ మన ప్రకృతిలో ఇవన్నీ ఎలిమెంట్స్ మనం పనిచేస్తాం అనమాట. సో దీని ఇంటరాక్షన్ అంతా ఇంకా 5 సెన్సెస్ ఆబ్జెక్ట్స్ డిజైర్, hatred, happiness, distress, aggregate of like senses and conviction. All these are considered summary in the field of activities. So each 24 elements ఏ కాకుండా ఇంకా ఈ డిజైర్ అనేది, ఇంకా మనకి హేట్రెడ్, సంతోషము, డిస్ట్రెస్, ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ ఇంటరాక్షన్స్ అవుతున్నాడు ఫీల్డ్ లో. మనము డిఫరెంట్ చెట్లు, మొక్కలు అవన్నీ ఉంటాయి కదా, అట్లనే బాడీలో కూడా ఇవన్నీ ఇంటరాక్ట్ అవుతున్నమాట దీంతో. కానీ సోల్ డిఫరెంట్. సోల్ ఇవన్నిటిని చూస్తానమాట. చూసి లైక్ ఎవరైతే లైక్ ఫార్మర్ ఉన్నాడో ఆ ఫార్మర్ ఇవన్నిటిని తోటి ఇంటరాక్ట్ చేసినట్టు మన సోల్ కూడా ఇదన్నిటితోటి ఇంటరాక్ట్ చేస్తాను అనమాట. ఓకే, 8 to 12. అమానిత్వం, అడంబిత్వం, అమానిత్వం, అదంబిత్వం, అహింసా, క్షాంతిరాజ్యవం, అహింసా, క్షాంతిరాజ్యవం, ఆచార్యోపాసనం, శౌచం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ, ధైర్యం, ఆత్మవినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, అనహంకార ఏవ చ, జన్మ మృత్యు జరా వ్యాధి, జన్మ మృత్యు జరా వ్యాధి, దుఃఖ దోషానుదర్శనం, దుఃఖ దోషానుదర్శనం, అసక్తిర్ అనాభిసంగ, ఆసక్తిరనభిష్వగ్న, పుత్రధారా గృహాదిషు, పుత్రదారగృహాదిషు, నిత్యం చ సమచిత్తత్వం, నిత్యం చ సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపత్తిషు, ఇష్టానిష్టోపయుక్తిషు, మయి చాన్యన్య యోగేన, మయి చానన్యయోగేన, భక్తిర్ అవ్యభిచారిణి, భక్తిరవ్యభిచారిణి, వివిక్త దేశ సేవిత్వం, వివిక్తాదేశ సేవిత్వ, అరతిర్జన సంసది, అరతిర్జన సంసది, ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం,
తత్వజ్ఞానార్థదర్శనం. ఏతత్ జ్ఞానం ఇతి ప్రోక్తం ఏతత్ జ్ఞానం ఇతి ప్రోక్తం. అజ్ఞానం యద్ అతో అన్యథా. అజ్ఞానం యదతోన్యదా. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అనక్తిరణ విశ్వజ్ఞ పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం అష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారి భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసతి అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా. వినయము, గర్వము లేకపోవడం, అహింస, ఓర్పు, సరళత్వము, ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించడం, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియ భోగ వస్తువులను త్యాగం చేయడము, మిథ్యాహంకారము లేకపోవడము, జన్మ మృత్యు జరావ్యాధుల దోషాన్ని గుర్తించడము, అనాసక్తి, సంతానము, భార్య, గృహము మొదలైన వాటి బంధము నుండి విముక్తి, సుఖదుఖ సందర్భాల్లో సమచిత్తము, నా ఎడ నిరంతరమైన విశుద్ధ భక్తి, ఏకాంత స్థానంలో నివసించాలని కోరుకోవడము, జనసామాన్యము పట్ల విరక్తి, ఆత్మానుభూతి ప్రాధాన్యాన్ని అంగీకరించడము, పరతత్వపు తాత్విక అన్వేషణ అనేవి అన్నీ కూడా జ్ఞానమని, వీటికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమని నేను ప్రకటిస్తున్నాను. భాష్యము. ఈ జ్ఞాన విధానము కర్మక్షేత్రము యొక్క అంత ప్రక్రియ అని అల్పబుద్ధి కలవారిచే ఒక్కొక్కప్పుడు తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. కానీ వాస్తవానికి ఇది నిజమైన జ్ఞాన విధానము. మనిషి ఈ పద్ధతిని చేపట్టినప్పుడే పరతత్వాన్ని చేరే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇది 24 తత్వాల అంత ప్రక్రియ కాదు. ఆ తత్వాల చిక్కు నుండి బయటపడడానికి ఇదే నిజమైన మార్గము. దేహధారి అయిన జీవుడు 24 తత్వాలతో తయారైన చట్రము వంటి దేహంలో చిక్కుబడి ఉంటాడు. ఇక ఇక్కడ వర్ణించబడిన జ్ఞాన విధానము, దాని నుండి బయటపడడానికి మార్గము, జ్ఞాన విధానంలోని అన్ని వర్ణనలోనూ అత్యంత ముఖ్యమైన విషయము 11వ శ్లోకంలోని మొదటి పంక్తిలో చెప్పబడింది. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి అంటే జ్ఞాన విధానము భగవంతుని భక్తియుత సేవలోనే ముగిస్తుంది. కనుక మనిషి భగవంతుని దివ్య సేవను ఆశ్రయించకపోతే లేదా ఆశ్రయించేటంత సమర్థుడు కాకపోతే మిగిలిన 19 అంశాలకు ప్రత్యేకమైన విలువ ఉండదు. కానీ అతడు పూర్ణ కృష్ణ భావనలో భక్తియుత సేవను చేపడితే మిగిలిన 19 అంశాలు అప్రయత్నంగానే అతడిలో వృద్ధి చెందుతాయి. యస్యాసి భక్తిర్భగవత్య కించన సర్వైర్గృణైస్తత్ర సమాసతే సురాః అని శ్రీమద్భాగవతంలో 5.18.12లో చెప్పబడింది. అంటే భక్తియుత సేవ స్థాయిని పొందిన వాణిలో సమస్త జ్ఞాన సద్గుణాలు వృద్ధి చెందుతాయి. 18వ శ్లోకంలో చెప్పబడినట్లుగా గురువుని ఆశ్రయించడం అనే నియమము ప్రధానమైనది. భక్తియుత సేవను చేపట్టిన వారికైనా అది చాలా ముఖ్యమైనది. ప్రామాణిక గురువును ఆశ్రయించినప్పుడే ఆధ్యాత్మిక జీవనము ప్రారంభమవుతుంది. ఈ జ్ఞాన విధానమే నిజమైన మార్గమని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. దీనికి అన్యంగా ఊహింపబడేదంతా అర్ధరహితమే. ఇక్కడ వర్ణించబడిన జ్ఞానంలోని అంశాలను ఈ విధంగా విశ్లేషించవచ్చును. ఇతరులచే గౌరవింపబడడం అనే సంతృప్తిని పొందటానికే మనిషి ఆతృత పడకపోవడమే వినయానికి అర్థము. జీవిత భౌతిక భావన మనల్ని ఇతరుల నుండి గౌరవాన్ని పొందటానికి ఆరాటపడేటట్లు చేస్తుంది. కానీ పరిపూర్ణ జ్ఞానంలో ఉన్న వ్యక్తి, అంటే తాను దేహాన్ని కాదని తెలుసుకున్న వాడి దృష్ట్యా మానము లేదా అవమానము ఏదైనా ఈ దేహానికి సంబంధించినది వ్యర్థమే. ఈ భౌతిక వంచనకు ఎవ్వడూ ఆశపడకూడదు.
తమ ధార్మికతను ప్రసిద్ధి చెందాలని జనులు చాలా ఆరాటపడతారు. తత్ఫలితంగా ధర్మం అంటే ఏమిటో తెలియకుండానే మనిషి నిజానికి ధర్మమే పాటించనట్టి ఏదో సంఘంలో చేరి తనను ధర్మోపదేశకునిగా ప్రచారం చేసుకుంటాడు. ఆధ్యాత్మిక శాస్త్రంలో నిజమైన ప్రగతి కొరకు మనిషి తానెంతవరకు పురోగతిని సాధించాడో చూసుకోవడానికి ఒక పరీక్ష అవసరము. అతడు ఈ అంశాల ద్వారా పరీక్షించుకోగలుగుతాడు. అహింస అంటే చంపకపోవడము లేదా దేహాన్ని నాశనం చేయకపోవడం అనే భావము సాధారణంగా తీసుకోబడుతుంది. కానీ నిజానికి అహింస అంటే ఇతరులకు దుఃఖాన్ని కలిగించకపోవడం అని అర్థము. జనసామాన్యము జీవిత భౌతిక భావనలో అజ్ఞానముచే చిక్కుబడి ఉంటారు. వారు నిరంతరము క్లేశాలను అనుభవిస్తూ ఉంటారు. కనుక వారిని ఆధ్యాత్మిక జ్ఞానానికి ఉద్ధరించకపోతే మనిషి హింస చేస్తున్నవాడే అవుతాడు. జనులకు నిజమైన జ్ఞానాన్ని పంచడానికే అతడు తన శక్త్యానుసారము ప్రయత్నించాలి. అప్పుడు వారు జ్ఞానవంతులై ఈ భౌతిక చిక్కు నుండి బయటపడతారు. అదే అహింస. ఇతరుల నుండి కలిగే అవమానాన్ని, అగౌరవాన్ని మనిషి సహించగలగడమే ఓర్పుకు అర్థము. అతడు ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతిలో నెలకొన్నప్పుడు ఇతరుల నుండి ఎన్నో అవమానాలు, ఎంతో అగౌరవము కలగవచ్చును. ప్రకృతే ఆ రకంగా తయారై ఉన్న కారణంగా అది ఊహించిన విషయమే. కేవలము 5 ఏళ్ల పిల్లవాడైన ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక జ్ఞాన సాధనలో నెలకొన్నప్పుడు అతని భక్తి పట్ల తండ్రి విరోధి కాగానే అపాయానికి గురయ్యాడు. తండ్రి అతనిని చంపడానికి నానా రకాలుగా యత్నించాడు. అయినా ప్రహ్లాదుడు అతనిని సహించాడు. కనుక ఆధ్యాత్మిక జ్ఞానంలో పురోగతిని సాధించడానికి ఎన్నో అవరోధాలు ఉండవచ్చును. కానీ మనము ఓర్పును కలిగి ఉండి దృఢ నిశ్చయంతో గమనాన్ని కొనసాగించాలి. సరళత్వం అంటే తంత్రము లేకుండా శత్రువుకైనా నిజమైన సత్యాన్ని వెల్లడి చేసేటంత రుజు స్వభావము మనిషి కలిగి ఉండాలని అర్థము. గురువును స్వీకరించే విషయానికి వస్తే అది ఎంతో ఆవశ్యకమైనది. ఎందుకంటే ప్రామాణిక గురువు నుండి ఉపదేశము లేనిదే మనిషి ఆధ్యాత్మిక శాస్త్రంలో ముందుకు సాగలేడు. మనిషి పూర్తి వినయంతో గురువును ఆశ్రయించి ఆయనకు అన్ని సేవలు చేయాలి. అప్పుడు ఆయన ప్రసన్నుడే శిష్యునికి ఆశీర్వచనాలు ఇచ్చేస్తాడు. ప్రామాణిక గురువు శ్రీకృష్ణుని ప్రతినిధి కనుక ఆయనే శిష్యునికి ఆశీర్వచనాలు చేస్తే అది నియమపాలన లేకుండానే శిష్యుడు శీఘ్రమే పురోగమించేటట్లు చేస్తుంది. లేదా ఎటువంటి దాపరికం లేకుండా గురువును సేవించిన వానికి నియమాలు సులభతరం అవుతాయి. ఆధ్యాత్మిక జీవనంలో ముందుకు పోవడానికి శుభ్రత ఆవశ్యకమైనది. బాహ్యమైనది, అంతరమైనది అనే 2 రకాల శుభ్రతలు ఉన్నాయి. బాహ్య శుభ్రత అంటే స్నానం చేయడం అని అర్థము. కానీ అంతర శుభ్రతకు మనిషి నిరంతరము కృష్ణుని ఆలోచిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని కీర్తించాలి. ఈ పద్ధతి ప్రోగుపడిన కర్మధులిని మనస్సు నుండి తొలగిస్తుంది. స్థిరత్వం అంటే ఆధ్యాత్మిక జీవనంలో ప్రగతిని సాధించడానికి మనిషి దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలని అర్థము. అటువంటి దృఢ నిశ్చయం లేనిదే అతడు వాస్తవమైన ప్రగతిని సాధించలేడు. ఇక ఆత్మ నిగ్రహం అంటే ఆధ్యాత్మిక ప్రగతి పథానికి హానికరమైన దేనిని మనిషి స్వీకరించకూడదని అర్థము. అతడు దీనికి అలవాటు పడి ఆధ్యాత్మిక ప్రగతికి మార్గానికి విరుద్ధమైన దేనినైనా త్యజించాలి. ఇదే నిజమైన త్యాగము. ఇంద్రియాలు ఎంత బలవత్తరమైనవంటే అవి సర్వదా ఇంద్రియ భోగాన్ని పొందటానికి ఆరాటపడుతుంటాయి. అనవసరమైన ఆ కోరికలను అతడు తీర్చకూడదు. ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి కొరకు విధి నిర్వహణ చేయగలిగే విధంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేంతవరకే ఇంద్రియాలకు భోగం ఇవ్వాలి. అత్యంత ముఖ్యమైనది అనపరానిది అయిన ఇంద్రియము నాలికే. మనిషి నాలికను నియంత్రించగలిగితే ఇతరేంద్రియాలను నియంత్రించడం చక్కగా సాధ్యపడుతుంది. రుచి చూడము, పలకడము అనేవి నాలుక కార్యాలు. అందుకే శ్రీకృష్ణునికి నైవేద్యం పెట్టిన ఆహార పదార్థాలను తినడంలోనూ, హరే కృష్ణ మంత్రాన్ని జపించడంలోనూ క్రమ పద్ధతిలో నాలుకను సర్వదా వినియోగించాలి. కళ్ళకు సంబంధించిన వరకు శ్రీకృష్ణుని సుందరమైన రూపాన్ని తప్ప దేనిని చూడటానికి వాటిని అనుమతించకూడదు. అది కంటిని నియంత్రిస్తుంది. అదేవిధంగా చెవులను శ్రీకృష్ణుని గురించి వినడంలో, ముక్కును శ్రీకృష్ణుడికి సమర్పించిన పూలను వాసన చూడడంలో తప్పక నియోగించాలి. ఇదే భక్తియుత సేవా పద్ధతి. భగవద్గీత కేవలం భక్తి యోగ విజ్ఞానాన్నే విశదపరుస్తుందని ఇక్కడ అర్థమవుతుంది. భక్తి యోగమే ప్రధానమైన ఏకైక లక్ష్యము. బుద్ధిహీనులైన కొందరు భగవద్గీత వ్యాఖ్యాతలు
పాఠకుని మనస్సుని ఇతర విషయాల మీదకు మళ్లించడానికి యత్నించినా భగవద్గీతలో భక్తి యోగము తప్ప వేరే విషయమేమీ లేదు. మిథ్యాంకారం అంటే ఈ దేహమే తానని భావించడం అనే అర్థము. మనిషి తాను దేహాన్ని కాదని ఆత్మనని అర్థం చేసుకున్నప్పుడు తన అసలైన అహంకార స్థితికి వస్తాడు. మిథ్యాంకారమే విధించబడింది కానీ అసలైన అహంకారము కాదు. వేద సాహిత్యంలో బృహదారణ్య కోపనిషత్ 1.4.10లో అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమును, నేను ఆత్మను అని చెప్పబడింది. ఈ నేను అనే ఆత్మభావన ఆత్మానుభూతికి చెందిన ముక్త స్థితిలోనూ ఉంటుంది. ఈ నేను అనే భావనే అహంకారము. కానీ నేను అనే భావనను మిథ్యాదేహానికి అన్వయిస్తే అది మిథ్యాహంకారము అవుతుంది. ఆత్మభావనను సత్యానికి అన్వయించినప్పుడు అది నిజమైన అహంకారము. అహంకారాన్ని మనం విడిచిపెట్టాలని కొందరు తత్వవేత్తలు అంటారు. కానీ అహంకారమే మన చిహ్నము కనుక దానిని విడిచిపెట్టలేము. అయినా దేహముతో మిథ్యాతాదాత్మ్యాన్ని మాత్రము మనము తప్పక విడిచిపెట్టాలి. జన్మము, మృత్యువు, ముసలితనము, రోగాన్ని స్వీకరించడంలో ఉన్న దుఃఖాన్ని మనిషి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. జన్మను గురించిన వర్ణనలు వివిధ శాస్త్రాల్లో ఉన్నాయి. ఇంకా జన్మించడానికి ముందు ఉండే స్థానము అంటే తల్లి గర్భంలో శిశు నివాసము, దాని క్లేశాలు శ్రీమద్ భాగవతంలో చాలా విశదంగా వర్ణించబడ్డాయి. జన్మము అతి దుఃఖకరమైనదని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. తల్లి కడుపులో ఎంతటి దుఃఖాన్ని అనుభవించామో మర్చిపోయిన కారణంగానే మనము నిరంతర జన్మ మృత్యులకు ఎటువంటి పరిష్కారాన్ని వెతకము. అదేవిధంగా మృత్యు సమయంలో అనేక రకాలైన కష్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రామాణిక శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. వాటిని చర్చించాలి. రోగము, ముసలితనం గురించి అందరికీ ప్రత్యక్ష అనుభవం ఉన్నది. ఎవడూ రోగాన్ని కోరుకాడు, ఎవడూ ముసలితనాన్ని కావాలని కోరుకోడు. కానీ వీటిని తప్పించుకునేది లేదు. జన్మ, మృత్యు, జరా, వ్యాధుల కేశాలను గమనించి ఈ లౌకిక జీవనము పట్ల మనము నిరాశ భావము కలగనిదే ఆధ్యాత్మిక జీవనంలో పురోగమించేందుకు ప్రేరణ కలగదు. సంతానము, భార్య, గృహము వంటి అనాసక్తి అంటే వారి ఎడ కనికరమే ఉండకూడదని అర్థం కాదు. వారందరూ అనురాగానికి సహజమైన విషయాలు. కానీ వారు ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలము కాకపోయినప్పుడు మనిషి వారి పట్ల ఆసక్తుడు కాకూడదు. కృష్ణ భక్తి భావనే ఇంటిని ఆనందమయంగా చేసుకోవడానికి ఉత్తమమైన పద్ధతి. మనిషి పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడైతే తన ఇంటిని పరమ సుఖంగా చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ఈ కృష్ణ భక్తి భావన పద్ధతి ఎంతో సులభమైనది. అతడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ నామజపము చేస్తూ కృష్ణునికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని తింటూ భగవద్గీత, శ్రీమద్ భాగవతము వంటి గ్రంథాలపై చర్చ చేస్తూ శ్రీ విగ్రహారాధనలో నెలకొంటే సరిపోతుంది. ఈ 4 విషయాలే అతనిని సుఖభాగునిగా చేస్తాయి. అతడి కుటుంబ సభ్యులకు ఈ రకంగా శిక్షణ ఇవ్వాలి. కుటుంబ సభ్యులందరూ ప్రొద్దున సాయంత్రము కలిసి కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నామజపం చేయాలి. మనిషి ఈ 4 నియమాలను పాటిస్తూ కృష్ణ భక్తిని పెంచుకోవడానికి ఈ రకంగా జీవితాన్ని మలుచుకుంటే గృహస్థ జీవనం నుండి సన్యాసి జీవనానికి మారవలసిన అవసరమే లేదు. కానీ అది ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలంగా లేకపోతే గృహస్థ జీవనాన్ని తప్పక విడిచిపెట్టాలి. అర్జునుడు చేసినట్లుగా శ్రీకృష్ణునికి అనుభూతం చేసుకోవడానికి లేదా సేవించడానికి మనిషి సమస్తాన్ని త్యాగం చేయాలి. అర్జునుడు తన కుటుంబీకులను చంపాలనుకోలేదు. కానీ వారే తన కృష్ణానుభూతికి అవరోధాలను అర్థం చేసుకోగానే అతడు శ్రీకృష్ణుని ఆదేశాన్ని స్వీకరించి యుద్ధం చేసి వారిని సంహరించాడు. అన్ని సందర్భాల్లో మనిషి గృహస్థ జీవన సుఖ దుఃఖాల నుండి విరక్తుడే ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వడూ పూర్తిగా సుఖంగా లేదా పూర్తిగా దుఃఖంగా ఏనాడు ఉండబడు. సుఖ దుఃఖాలు భౌతిక జీవితాన్ని అనుసరించుకొని ఉండే విషయాలు. భగవద్గీతలో ఉపదేశించబడినట్లు వాటిని సహించడము మనిషి నేర్చుకోవాలి. సుఖ దుఃఖాలు రావడాన్ని పోవడాన్ని ఎవడూ అదుపు చేయలేడు. కనుక అతడు లౌకిక జీవన పద్ధతి నుండి విరక్తుడే ఈ 2 పరిస్థితుల్లోనూ సహజంగానే సమభావంతో ఉండాలి.
కోరినది ఏదైనా లభించినప్పుడు సాధారణంగా మనం ఎంతో ఆనందిస్తాము. కోరనిది ఏదైనా లభించినప్పుడు దుఃఖిస్తాము. కానీ మనము నిజంగా ఆధ్యాత్మిక స్థితిలో ఉంటే ఈ విషయాలేవి మనలను కలతపెట్టవు. ఆ స్థితిని చేరుకోవడానికి మనము త్రెంపు లేనట్టి భక్తి యోగాన్ని సాధన చేయాలి. మార్గము తప్పకుండా శ్రీకృష్ణునికి భక్తియుత సేవ చేయడం అంటే ఆ 9వ అధ్యాయంలోని చివరి ఆ శ్లోకంలో చెప్పబడినట్లుగా కీర్తనము, శ్రవణము, అర్చనము, వందనము వంటి 9 భక్తి పద్ధతుల్లో మనిషి నెలకొనాలి. ఈ పద్ధతిని తప్పకుండా పాటించాలి. మనిషి ఆధ్యాత్మిక జీవన విధానానికి అనుగుణంగా మారినప్పుడు సహజంగానే లౌకికులతో కలవాలని అనుకోడు. అది అతన్ని స్వభావానికి విరుద్ధమే అవుతుంది. అవాంఛిత సాంగత్యము లేకుండా ఏకాంత స్థలంలో నివసించడానికి తానెంతగా ఇష్టపడుతున్నాడో చూసుకోవడం ద్వారా అతడు తనను పరీక్షించుకోవాలి. సహజంగానే భక్తునికి అనవసరమైన ఆటల పట్ల, సినిమాలకి పోవడం పట్ల, ఏదో సాంఘిక కార్యక్రమాల్లో ఆనందించడం పట్ల రుచి ఉండదు. ఇవన్నీ కేవలం కాలాన్ని వృధా చేసుకోవడం అని అతడు అర్థం చేసుకొని ఉంటాడు. మైథున క్రియ లేదా ఇంకేదో విషయం గురించి అధ్యయనం చేసే పరిశోధకులు, తత్వవేత్తలు చాలా మంది ఉంటారు. కానీ భగవద్గీత ప్రకారం అటువంటి పరిశోధనకు, తాత్విక కల్పనకు విలువే లేదు. అది దాదాపుగా అర్ధరహితమైన విషయమే. భగవద్గీతను అనుసరించి మనిషి తాత్విక వివేకం ద్వారా ఆత్మ స్వభావం గురించి పరిశోధన చేయాలి. ఆత్మను అర్థం చేసుకోవడానికే అతడు పరిశోధన చేయాలి. ఇదే ఇక్కడ ఉపదేశించబడింది. ఆత్మానుభూతికి సంబంధించినంత వరకు ఈ భక్తి యోగమే విశేషంగా ఆచరణీయమైనదని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. భక్తి అనే మాట రాగానే పరమాత్మ, వ్యక్తిగత ఆత్మ మధ్య సంబంధాన్ని మనిషి గుర్తించవలసి ఉంటుంది. వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ కనీసము భక్తి భావనలో అంటే భక్తియుత జీవనం భావనలో సమానము కానే కావు. పరమాత్మునికి వ్యక్తిగత ఆత్మ చేసే సేవ నిత్యమైనది. ఇదే ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అంటే భక్తియుత సేవ శాశ్వతమైనది. మనిషి ఈ తాత్విక నిశ్చయంలో నెలకొనాలి. వదంతి తత్తత్వ విదంతత్వం యత్ జ్ఞానమద్వయం అని శ్రీమద్ భాగవతంలో 1.2.11లో వివరించబడింది. అంటే నిజంగా పరతత్వాన్ని తెలిసిన వారు అది బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడనే 3 భిన్న దశలలో అనుభూతం అవుతుందని ఎరిగి ఉంటాడు. పరతత్వానుభూతిలో భగవానుడనేది చివరి అంశము. అందుకే మనిషి భగవంతుడిని అర్థం చేసుకునే స్థితి వరకు చేరుకొని ఆ విధంగా ఆ దేవదేవుని భక్తియుత సేవలో నెలకొనాలి. అదే జ్ఞాన పరిపూర్ణత్వము. వినయాన్ని అలవాటు చేసుకోవడం మొదలుకొని పరతత్వానుభూతి, భగవదనుభూతి స్థితి వరకు ఉన్నట్టి ఈ పద్ధతి కింది అంతస్తు నుండి పై అంతస్తు వరకు ఉండే మెట్ల వంటిది. ఇక ఈ మెట్ల మీద మొదటి అంతస్తుకు లేదా 2వ అంతస్తుకు లేదా 3వ అంతస్తుకు చేరిన వారు చాలా మంది ఉన్నారు. కానీ కృష్ణుని అవగాహన అనే చివరి అంతస్తుకు చేరనిదే మనిషి అల్పజ్ఞానంలో ఉన్నవాడే అవుతాడు. భగవంతునితో పోటీ పడుతూనే అదే సమయంలో ఆధ్యాత్మిక జ్ఞానంలో ముందుకు పోవాలనుకుంటే అతడు భంగపడతాడు. వినయము లేకుండా అవగాహనను పొందడం అసాధ్యమని స్పష్టంగా చెప్పబడింది. తాను భగవంతుడనని అనుకోవడం గర్వాతిశయమే అవుతుంది. కఠోరమైన ప్రకృతి నియమాలచే ఎప్పటికీ తన్నులు తింటూనే జీవుడు అజ్ఞానము కారణంగా నేను భగవంతుడిని అని తలుస్తాడు. అందుకే అమానిత్వము, వినయము అనేది జ్ఞానానికి ఆరంభము. మనిషి వినమ్రుడే ఉండి తాను భగవంతునికి ఆధీనుడనని తెలుసుకోవాలి. భగవంతునిపై తిరుగుబాటు కారణంగానే అతడు ప్రకృతికి ఆధీనుడవుతాడు. ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, పూర్తిగా విశ్వసించాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అన్నిటికంటే పెద్ద పర్పట్ ఇదే అనుకుంటా భగవద్గీతలో. బట్ చాలా విషయాలు ప్రభుపాద చెప్పిండు. మనము అంటే అన్ని అర్థమైనా అనుకుంటా. సో జస్ట్ ఒకసారి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదువుదాము. Purport, translation, yeah. The 5 great elements: false ego, the unmanifested tension. Idi kaadu next kada. Right. Humility, pridelessness, non-violence, tolerance, simplicity, approaching a bona fide spiritual master, cleanliness, steadiness, self-control, renunciation of the objects of sense gratification, absence of false ego, the perception of evil of birth, death, old age, and disease,
detachment, freedom from entanglement with children, wife, home, and rest, even-mindedness amid pleasant and unpleasant events, constant and unalloyed devotion to me, aspiring to live in solitary place, detachment from general mass of people, accepting the importance of self-realization and philosophical search for absolute truth. All these I declare to be knowledge. And beside this, whatever there may be is ignorance. సో ఏది నాలెడ్జ్ ఏది ఇగ్నోరెన్స్ అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు పర్టికులర్గా. సో అంటే మనం చూసి అర్థం చేసుకోవచ్చు. అంటే లైక్ ఇప్పుడు మన మోడర్న్ సైన్స్ ఇది నాలెడ్జ్ అది నాలెడ్జ్ అని చెప్తుంటారు కదా, లైక్ ఇంజనీరింగ్ అని, లైక్ మెడిసిన్ అని, అవన్నీ. సో అది ఈ సబ్జెక్ట్స్ కి రిలేటెడ్ లేదనుకో, అదంతా ఇగ్నోరెన్సే. సో అది మనం అర్థం చేసుకోవాలి. అంటే భగవద్గీత నుంచి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏది నాలెడ్జ్ ఏది ఇగ్నోరెన్స్ అని. ఎందుకంటే అవన్నీ మనం మ్యాన్ మేడ్ నాలెడ్జ్, అది భగవంతుడు ఇచ్చిన నాలెడ్జ్ కాదు అది. యా, అది రిలేటెడ్ టు లైక్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఇప్పుడు ఏదైనా మనము భగవంతుడు ఉన్నాడని ప్రూవ్ చేస్తే అది నాలెడ్జే, కానీ కాకపోతే ఏది నువ్వు సైంటిఫిక్ రీసెర్చ్ చేసి నువ్వు భగవంతుడు లేడని ప్రూవ్ చేస్తే అది మూర్ఖత్వం. సో అది జనరల్గా మోడర్న్ సైంటిస్ట్ అట్లా పోతున్నమాట. అంటే ఈ యూనివర్స్ ఎట్లా క్రియేట్ అయిందంటే ఒక చంక్ ఉండే, ఆ చంక్ అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అనే మనం జనరల్గా ఇప్పుడు మోడర్న్ సైన్స్ వాళ్ళు చదువుతున్నారు అనమాట. హౌ యూనివర్స్ ఈస్ క్రియేటెడ్ అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే అది లైక్ ఏదైనా ఒక బ్లాస్ట్ అయింది, యూనివర్స్ ఫస్ట్ ఒక చంక్ లా ఉంటే అది బ్లాస్ట్ అయ్యి ఈ యూనివర్స్ ఫామ్ అయిందంట. అది ఎవరైనా సెన్సిబుల్ ఉన్నారు అట్లా మాట్లాడతారా? ఏదైనా ఒక అటం బాంబ్ పెట్టిననుకో, బాంబ్ పెడితే అది మంచిగా ఏమైనా క్రియేట్ చేస్తా, ఒక మంచి పువ్వులు కానీ, మంచి ఫ్రూట్స్ కానీ, మంచి ట్రీస్ కానీ, మంచి ఆర్డర్ ఒకటి క్రియేట్ చేస్తా? లేదు కదా. సో అది అంటే వాళ్ళు అంటే దేవుడిని వాళ్ళు నంబరు లైక్ స్క్రిప్చర్స్ రిఫర్ చేయరు కాబట్టి ఇవన్నీ లైక్ వాళ్ళన్నీ ఏమంటారంటే ఫూలిష్ థియరీస్ మాట్లాడుతుంటారు అనమాట. ఇది ఒక బ్లాస్ట్ అయింది, ఆ బ్లాస్ట్ నుంచి ఇవన్నీ వచ్చాయి అంటే లైక్ ఏదైనా బ్లాస్ట్ చేసి ఆర్డర్కి రాదు. లైక్ సైంటిఫిక్ రీసెర్చ్ చేసి ఒక పువ్వుని క్రియేట్ చేయగలడా, ఒక విత్తనం క్రియేట్ చేసి ఆ చెట్టు విత్తనం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ చెట్ల సీడ్స్ వస్తాయి, ఆ సీడ్స్ మళ్ళీ ఇంకో 100 చెట్లు మొలుతాయి. కానీ అట్లా సైంటిఫిక్ రీసెర్చ్ అట్లాంటిది ఏమైనా చేయగలుగుతుందా? చేయలేదు. సో మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే లైక్ వాళ్ళు మాట్లాడేది ఎంత ఫులిష్ ఉన్నాయని మనం తెలుసుకోవాలన్నమాట. అన్లెస్ మనం భగవద్గీత చదివితే కానీ మనకి అర్థం కాదు, అంటే సైంటిస్ట్ వాళ్ళు మాట్లాడేది కరెక్టా రాంగ్ అని. నెక్స్ట్ ఒక 13. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతం అశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ నాసత్తన్నాసద్ ఉచ్యతే. Translation: I shall now explain the noble, knowing which you will taste the eternal. Brahman, the spirit, beginningless and subordinate to me, lies beyond the cause and effect of this material world. Purport: the Lord has explained the field of activities and the knower of the field. He has now explained the process of knowing the knower of the field of activities. Now he begins to explain the noble, first the soul and then the super soul. By knowledge of the knower, both the soul and the super soul, one can release the nectar of life. As explained in the second chapter, the living entity is eternal. This is also confirmed here. There is no specific date at which the jiva was born, nor can anyone trace out the history of the jivatma's manifestation from the Supreme Lord. Therefore, it is beginningless. The Vedic literature confirms this. Na jayate mrite va vipaschit Katha Upanishad 1.2.18. The knower of the body is never born and never dies, and he is full of knowledge. The Supreme Lord, as the Super Soul, is also stated in the Vedic literature, Shvetashwar Upanishad 6.16, to be Pradhana Kshetrajna Patir Gunesha, the chief knower of the body and the master of the three modes of material nature. In the Smriti, it is said, Dasa Bhuto Harer Eva Nanyasvaiva Kadachana. The living entities are eternally in the service of the Supreme Lord. This is also confirmed by Lord Chaitanya in his teaching. Therefore, the description of the Brahman mentioned in this verse is in relation with the individual soul. And when the word Brahman is applied to the living entity, it is to be understood that he is Vijnana Brahma as opposed to Ananda Brahma. Ananda Brahma is the supreme personality of Ananda Brahman is the supreme Brahman personality of Godhead. Yeah, I shall now explain the noble which you
will taste the eternal Brahman, the spirit beginningless subordinate to me, and which lies beyond the cause of man. సో ఇక్కడ ఏది మనం గురించి తెలుసుకోవాలి, అది అంటే ఆత్మ పరమాత్మ డిఫరెన్స్ ఏంది, అది కృష్ణుడు చెప్తాను అని నెక్స్ట్ క్లాస్ లో చెప్తున్నాను. అది తెలుసుకుంటే ఇంకా నీకు ఇంకా వేరే తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు అని కృష్ణుడు చెప్తున్నాను. టెక్స్ట్ నంబర్ 14. సర్వతా పాణిపాదం తత్ సర్వతః పాణిపాదం తత్ సర్వతో అక్షిక్షిరోముఖం సర్వతోక్షిశిరోముఖం సర్వతా అశ్రుతిమల్లోకే సర్వతా శృతిమల్లోకే సర్వం ఆవృత్య తిష్టతి. సర్వమావృత్య తిష్టతి. సర్వతా పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతా శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వతా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు ఉన్నాయి. సర్వత్రా అతని కర్ణములు ఉన్నాయి. ఈ రకంగా పరమాత్ముడు సమస్తాన్ని వ్యాపించి ఉంటాడు. భాష్యము. సూర్యుడు అపరిమితమైన తన కిరణాలను ప్రసరిస్తూ నెలకొని ఉన్నట్లుగానే పరమాత్ముడు లేదా భగవంతుడు నెలకొని ఉంటాడు. అతడు తన సర్వవ్యాపక రూపంలో నెలకొని ఉండగా ఆది గురువైన బ్రహ్మదేవుని మొదలుకొని చిన్న చీమల వరకు అన్ని వ్యక్తిగత జీవులు అతనిలో నిలిచి ఉంటాయి. అపరిమితమైన శిరములు, పాదములు, హస్తములు, కళ్ళు ఉన్నాయి. అపరిమితమైన జీవులు ఉన్నారు. వీరందరూ పరమాత్మునిలోనే పైననే నెలకొని ఉన్నారు. అందుకే పరమాత్ముడు సర్వవ్యాపి. అయినా వ్యక్తిగత జీవుడు తన చేతులు, పాదాలు, కళ్ళు సర్వత్రా ఉన్నాయని చెప్పలేడు. అది అసాధ్యం. తన చేతులు, పాదాలు సర్వత్రా వ్యాపించి ఉన్నాయనేది అజ్ఞానవశంగా తనకు తెలియదని, కానీ సరియైన జ్ఞానము కలిగినప్పుడు తాను ఆ స్థితికి వస్తానని అతడు తలిస్తే ఆ ఆలోచన పరస్పర విరుద్ధమే అవుతుంది. దీని భావం ఏమిటంటే, ప్రకృతిచే బద్ధుడయ్యే వ్యక్తిగత జీవుడు పరమోత్కృష్టుడు కాడు. పరమాత్ముడు వ్యక్తిగత జీవునికి భిన్నుడు. భగవంతుడు తన చేతిని హద్దు లేకుండా చాచగలుగుతాడు, కానీ వ్యక్తిగత జీవుడు అది చేయలేడు. ఎవడైనా పుష్పము, ఫలము, జలము సమర్పిస్తే తాను స్వీకరిస్తానని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. భగవానుడు అతి దూరంలో ఉంటే ఎవరైనా సమర్పించినది ఏ విధంగా స్వీకరిస్తాడు? ఇదే అతని సర్వశక్తి మత్వము. భూమి నుండి అత్యంత దూరంలో తన స్వధామంలో నెలకొని ఉన్నప్పటికీ అతడు తన చేతిని చాచి ఎవడైనా సమర్పిస్తే స్వీకరిస్తాడు. అదే అతని శక్తి. బ్రహ్మ సంహితలో 5.37లో గోలోక ఏవ నివసత్య కిలాత్మభూత అని చెప్పబడింది. అంటే అతడు తన దివ్యలోకంలో సర్వదా లీలలో నెలకొన్నప్పటికీ సర్వవ్యాపి అయి ఉంటాడు. తాను సర్వవ్యాపినని వ్యక్తిగత ఆత్మ చెప్పుకోలేడు. అందుకే ఈ శ్లోకము పరమాత్మని, భగవంతుని వర్ణిస్తున్నదే కానీ వ్యక్తిగత ఆత్మను కాదు. హరే కృష్ణ. పరమాత్మ ఫీచర్ ఎట్లా ఉంది అని స్ప్రెడ్ చేస్తున్నాడు కృష్ణ. ఎవ్రీవేర్ ఆర్ మై హ్యాండ్స్ అండ్ లెగ్స్, ఎవ్రీవేర్ ఆర్ హిస్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, హిస్ ఐస్, హెడ్స్ అండ్ ఫేసెస్, అండ్ హీ హాస్ ఇయర్స్ ఎవ్రీవేర్. ఇన్ దిస్ వే సూపర్ సోల్ ఎగ్జిస్ట్ పర్వేడింగ్ ఎవ్రీథింగ్. సో పరమాత్ముడు ఎట్లా అందరిలో ఉన్నాడని చెప్తాడు కదా కృష్ణుడు. అందుకే నా చేతులు, కాళ్ళు, ఇంకా హెడ్, ఇంకా ఫేస్, చెవులు అన్నీ మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి అయి ఉన్నాయి అని చెప్తున్నాడు కృష్ణుడు. దానివల్లనే అంటే కృష్ణుడు అన్నాడు పత్రం, పుష్పం, ఫలంతో ఏమో, అంటే మనం గోలోకే అంటే కృష్ణుడు తన లోకంలో ఉన్నా అని ఇక్కడిది కూడా మనం ఆయన ప్రసాదం మనం నైవేద్యం అర్పించి తీసుకువెళ్తాం. మన కనబడకపోయినా, మన కళ్ళకి కనబడకపోయినా అది సూక్ష్మంగా పరమాత్మ రూపంలో అది కృష్ణుడు చేస్తున్నాడు అన్నది. సో పరమాత్మ సర్వం వ్యాప్తి చెందింది, కానీ ఆత్మ ఓన్లీ బాడీకే రెస్ట్రిక్టెడ్ అనమాట. ఇప్పుడు నా ఆత్మ నా బాడీ గురించే తెలుసు, మీ ఆత్మ మీ బాడీ గురించే తెలుసు, కానీ పరమాత్మ అందరి గురించి తెలుసు అన్నమాట. ఓకే. 15. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం, సర్వేంద్రియ వివర్జితం, అసక్తం అసక్తం సర్వభృచ్చైవ, అసక్తం సర్వభృచ్చైవ, నిర్గుణం గుణభోక్తృచ, నిర్గుణం గుణభోక్తృచ. Translation.
The super soul is the original source of all senses, yet he is without senses. He is unattached, although he is the maintainer of all living beings. He transcends the modes of nature, and at the same time, he is a master of all the modes of material nature. Purport. The Supreme Lord, although the source of all the senses of the living entities, doesn't have material senses like they have. Actually, the individual souls have spiritual senses, but in the conditioned life, they are covered with the material elements, and therefore the sense activities are exhibited through matter. The Supreme Lord's senses are not so covered. His senses are transcendental and are therefore called nirguna. Guna means the material modes, but his senses are without material covering. It should be understood that his senses are not exactly like ours. Although he is the source of all sensory activities, he has his transcendental senses which are uncontaminated. This is very nicely explained in Shvetashwar Upanishad 3.19 in the verse Apanipado Javana Grahita. The Supreme Personality of Godhead has no hands which are materially contaminated, but he has his hands and accepts whatever sacrifice is offered to him. That is the distinction between the conditioned soul and the super soul. He has no material eyes, but he has eyes. Otherwise, how could he see? He sees everything, past, present, and future. He lives within the heart of living being, and he knows what we have done in the past, what we are doing now, and what is awaiting us in the future. This is also confirmed in the Bhagavad Gita. He knows everything, but no one knows him. It is said that Supreme Lord has no legs like us, but he can travel without the space because he can travel throughout the space because he has spiritual legs. In other words, the Lord is not impersonal. He has his eyes, legs, hands, and everything else. And because we are part and parcel of the Supreme Lord, we also have these things, but his hands, legs, eyes, and senses are not contaminated by material nature. Bhagavad Gita also confirms that when the Lord appears, he appears as he is by his internal potency. He is not contaminated by the material energy because he is Lord of material energy. In the Vedic literature, we find that his whole embodiment is spiritual. He has his eternal form called Sachidananda Vigraha. He is full of all opulences. He is a proprietor of all wealth and the owner of all energy. He is most intelligent and is full of knowledge. These are some of the symptoms of Supreme Personality of Godhead. He is maintainer of all living entities and the witness of all activities. As far as we can understand from Vedic literature, the Supreme Lord is always transcendental. Although we do not see his head, face, hands, or legs, he has them. And when we are elevated to the transcendental situation, we can see the Lord's form. Due to materially contaminated senses, we cannot see his form. Therefore, the impersonalists who are still materially affected cannot understand the personality of Godhead. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ చెప్తున్నానంటే సూపర్ సోల్ కి కూడా సెన్సెస్ ఉంటాయి అంటే మన కానీ అది మెటీరియల్ సెన్సెస్ లాగా కాదు. ఎందుకంటే మన మెటీరియల్ సెన్సెస్ అది ఓన్లీ మెటీరియల్ థింగ్స్ ని చూడగలుగుతుంది, ఎక్స్పీరియన్స్ చేయగలదు. కానీ స్పిరిచువల్ సెన్సెస్ తోటి మనం ఆ స్పిరిచువల్ ఆబ్జెక్ట్స్ ఏమైనా దాన్ని సెన్స్ చేయాలి. అందుకే మనము మన ఈ బాడీ వదిలేసిన తర్వాత మనం భగవంతుని సేవ చేస్తా అంటాం. కానీ ఆ సేవ ఎట్లా అంటే మనం ఈ మెటీరియల్ బాడీతో కాదు, సూక్ష్మంగా స్పిరిచువల్ బాడీ ఉంటుంది. ఆ స్పిరిచువల్ బాడీ కూడా సెన్సెస్, ఐస్, ఇయర్స్, లెగ్స్ అవన్నీ ఉంటాయి. సో దాంతో మనం సేవ చేస్తామని చెప్తాను. కానీ కృష్ణుడు ఎప్పుడో మనకి అవతారం తీసుకున్నప్పుడు తన సెన్సెస్ మెటీరియల్ సెన్సెస్ లా ఉన్నాయి, సేమ్ సెన్సెస్ ఉంటాయి అనమాట. అందుకే కృష్ణుడు బాడీకి ఇంకా కృష్ణుడికి కృష్ణ సోల్కి డిఫరెన్స్ లేదంటారు అనమాట. కానీ మనకి మన బాడీకి డిఫరెన్స్ ఉంది, కానీ కృష్ణుడికి అది డిఫరెన్స్ లేదంటారు. ఇది కొంచెం టఫ్ ఈ సబ్జెక్ట్ కానీ అర్థంగా చేసుకోవడం. 16 అందుకే కృష్ణుడు సెకండ్ చాప్టర్ చెప్తారు కదా, సోల్ గురించి అంతా వింటాము ఇట్లా ఇట్లా ఉంటుంది కానీ అది ఎంత విన్నా కానీ ఇంకా ఆశ్చర్యమే ఉంటుంది మన సోల్ గురించి. అంటే ఇవన్నీ చేయగలుగుతుంది ఆ సోల్, అంటే ఇంత సూక్ష్మంగా ఉండి ఇవన్నిటిని మనం అనుభవిస్తామా అని మనకు సర్ప్రైజింగ్ అవుతుంది సోల్ నేచర్. బహిరంతశ్చ భూతానాం అచరం చరం ఏవచ సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం
सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थं चान्तिके च तत् दूरस्थं चान्तिके च तत् बहिरन्तच्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयं दूरस्थं చాంతికే చ తత్. పరమపురుషుడు కదిలేవి కదలనివి అయిన సకల జీవుల బయట లోపల ఉంటాడు. సూక్ష్మమైన కారణంగా అతడు చూడటంలో లేదా తెలుసుకోవడంలో భౌతికేంద్రియ శక్తికి అతీతుడు. అతి దూరంలో ఉన్నప్పటికీ అతడు అందరికీ దగ్గరగా కూడా ఉన్నాడు. భాష్యము: పరమపురుషుడైన నారాయణుడు ప్రతి జీవుని బయట లోపట నివసిస్తున్నాడని వేద సాహిత్యంలో మనము తెలుసుకుంటాము. అతడు ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటిలోనూ ఉన్నాడు. అతడు చాలా దూరంలో ఉన్నప్పటికీ మనకు అతి దగ్గరగా కూడా ఉన్నాడు. ఇవన్నీ వేద సాహిత్య వాక్కులు. ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః. కఠోపనిషత్ 1.2.21లో అతడు సర్వదా దివ్యానందంలో లీనకొని ఉండే కారణంగా ఏ విధంగా తన సంపూర్ణ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడో మనం అర్థం చేసుకోలేము. ఈ భౌతికేంద్రియాల ద్వారా మనము అతన్ని చూడలేము, తెలుసుకోలేము. అందుకే అతన్ని తెలుసుకోవడానికి మన మనస్సు, ఇంద్రియాలు పనిచేయవని వేద భాషలో చెప్పబడింది. కానీ భక్తితో కృష్ణ భక్తి భావనను సాధన చేయడం ద్వారా మనసును, ఇంద్రియాలను పవిత్రం చేసుకున్నవాడు అతన్ని నిరంతరం చూడగలడు. భగవంతుని పట్ల ప్రేమను వృద్ధి చేసుకున్న భక్తుడు నిర్విరామంగా సర్వదా అతన్ని చూడగలుగుతాడు. కేవలం భక్తియుత సేవ ద్వారానే అతన్ని చూడవచ్చునని, అర్థం చేసుకోవచ్చునని భగవద్గీత ధృవపరిచింది. భక్త్యా భక్త్యాత్మనన్యాశక్య. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Remember, the supreme truth exists outside and inside of all living beings, the moving and non-moving, because he is subtle. He is beyond the power of material senses to see or to know. Although far, far away, he is also near to all. సటిల్ అంటే సూక్ష్మంగా అంటే సూపర్ సోల్ ఆ సూక్ష్మంగా ఉంది కాబట్టి అంత ఫైన్ ఉంది కాబట్టి అది లివింగ్ బీయింగ్స్ లో ఉంది, నాన్ లివింగ్ బీయింగ్స్ లో ఉంది, ఇంకా ఏమో మెటీరియల్ సెన్సెస్ లో ఉంది, స్పిరిచువల్ వరల్డ్ లో ఉంది, ఎంత అన్ని లోకాల్లో కూడా స్ప్రెడ్ అయినమాట. సో అది ఇది తెలుసుకోవడం చాలా కష్టం అని చెప్తున్నాడు కృష్ణుడు సూపర్ సోల్ గురించి. ఓకే, 17. అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవ చ స్థితం భూత భర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. Translation: Although the super soul appears to be divided among all beings, he is never divided. He is situated as one. Although he is maintainer of all living entities, it is to be understood that he diverse and develops all. The Lord situated in everyone's heart as a super soul. Does this mean that he has become divided? No, actually he is one. The example is given in sun. The sun at the meridian is situated in its place. But if one goes for 5,000 miles in all direction and asks, where is the sun? Everyone will say that he is shining on his head. In the Vedic literature, this example is given to show that although he is undivided, he is situated as if he is divided. Also, it is said in Vedic literature that one Vishnu is present everywhere by his omnipotence. Just as the sun appears in many places to many persons. And the same Supreme Lord, although the maintainer of every living entity, diverse everything at the time of annihilation. This was confirmed in the 11th chapter when the Lord said that he had come to devour all the warriors assembled at Kurukshetra. He also mentioned that in the form of time he devours all. He is annihilated, the killer of all. When there is creation, he develops all their original state, and at the time of annihilation, he devours them. The Vedic hymns confirm the fact that he is the origin of all living entities and the rest of all. After creation, everything rests in his omnipotence, and after annihilation, everything again returns to rest in him. These are the confirmations of Vedic hymns. Yato va imani bhutani jayante yena jatani jivanti yat prayanti avisham vishanti
తద్బ్రహ్మ తద్విజ్ఞాన స్వ తైత్రేయ ఉపనిషత్. సో ఇక్కడ అదే సూపర్ సోల్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఈవెన్ దో సూపర్ సోల్ అన్ని బాడీస్ లో ఉన్నా అని అది ఒక్కటే అని చెప్తున్నారు. అంటే అది అన్ని డివైడ్ కాలేదన్నమాట సూపర్ సోల్. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఒక సన్ లాగా ఇచ్చినమాట. ఇప్పుడు సన్, ఇప్పుడు మనం ఒక ఇక్కడ ఇప్పుడు నా ప్లేస్ కొండాపూర్ సన్ చూసాం, ఒక్కటే సన్ ఉంది, కానీ అక్కడే సంగారెడ్డిలో చూస్తే ఆ సన్ అక్కడే కనబడుతుంది. ఇంకా వేరే ఢిల్లీలో చూస్తే ఢిల్లీలో కనబడుతుంది. కానీ ఒక్కటే సన్ ప్రతి ఒక్క చోట డిఫరెంట్ వాళ్ళ దగ్గరనే కనబడుతుంది అనమాట. అట్లే అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట, మనకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ మన కృష్ణుడు చెప్తాను అనమాట. ఎట్లా అంటే, సో సూపర్ సోల్ కూడా ఒక్కటే ఒక్కటే కానీ ప్రతి బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ గా కనబడుతుంది అట్లా. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ కూడా నాకు చాలా ఇష్టం. ఏంటంటే ఇప్పుడు ఒక ఒక పెద్ద ఒక ఫీల్డ్ లో ఒక 100 కుండలు పెట్టాం అనుకో, అక్కడ సన్ పైన ఉన్నప్పుడు ప్రతి కుండలో బిందె నీళ్ళలో దాని ఇమేజ్ కనబడుతుంది. సో అట్లా డిఫరెంట్ 100 కుండలు అంటే 100 కుండలలో ఈ రూపం కనబడుతుంది కదా. అట్లా డివైడ్ అని అంటారు, ఒకటే సన్ కానీ అట్లా డివైడ్ అని అంటారు. అట్లా సేమ్ పరమాత్ముడే అన్ని బాడీస్ లో ఉన్నట్టు. 18 జ్యోతిషామపి తజ్జ్యోతిస్ జ్యోతిషామపి తజ్జ్యోతి తమసా పరముచ్యతే తమసా పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. హృది సర్వస్య విష్టితం జ్యోతిషామపి తజ్జ్యోతిష్ తమసా పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. అతడే సమస్త తేజోపూర్ణ పదార్థాల్లో కాంతి మూలము, అతడు భౌతిక పదార్థ చీకటికి అతీతుడు, అవ్యక్తుడు. అతడే జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞానగమ్యము. అతడు ఎల్లరి హృదయంలో నెలకొని ఉన్నాడు. భాష్యము: సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వంటి సమస్త తేజోపూర్ణ పదార్థాలలో కాంతి మూలము పరమాత్ముడే. ఆధ్యాత్మిక రాజ్యంలో సూర్యుడు లేదా చంద్రుని అవసరం లేదని, భగవంతుని తేజం అక్కడే ఉండటమే దానికి కారణమని వేద సాహిత్యంలో మనకు కనిపిస్తుంది. భౌతిక జగత్తులో ఆ బ్రహ్మజ్యోతి అంటే భగవంతుని ఆధ్యాత్మిక తేజము మహాతత్వముచే భౌతిక తత్వాలచే కప్పబడుతుంది. అందుకే ఈ భౌతిక జగత్తులో కాంతి కొరకు మనకు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్ శక్తి మొదలైన వాటి సహాయము అవసరం కలుగుతుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అటువంటి అవసరం ఉండదు. భగవంతుని తేజము కారణంగానే సమస్తము తేజోమయము అయ్యిందని వేద సాహిత్యంలో స్పష్టంగా చెప్పబడింది. అందుకే అతని స్థితి భౌతిక జగత్తులో లేదని స్పష్టమైంది. అతడు ఆధ్యాత్మిక జగత్తులో అంటే ఆధ్యాత్మిక ఆకాశంలో అత్యంత దూరంలో ఉన్నాడు. ఇది కూడా వేద సాహిత్యంలో ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ శ్వేతాశ్వతరోపనిషత్ 3.8 అని ధృవపరపబడింది. అతడు సూర్యునిలాగా నిత్య ప్రకాశుడు, కానీ అతడు భౌతిక జగత్తు చీకటికి చాలా దూరంలో ఉన్నాడు. అతని జ్ఞానము దివ్యమైనది, బ్రహ్మము ఘనీభవించిన దివ్య జ్ఞానమని వేద సాహిత్యంలో ధృవపరపబడింది. ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకోవాలని ఆరాటపడేవానికి హృదయంలో నెలకొని ఉన్నట్టి పరమాత్మునిచే జ్ఞానము ఇవ్వబడుతుంది. తం హా దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం మహం ప్రపద్యే అని ఒక వేద మంత్రము శ్వేతాశ్వరోపనిషత్ 6.18లో చెప్పబడింది. మనిషి ముక్తిని కోరితే భగవంతుని శరణు జొచ్చాలి. చరమ జ్ఞాన లక్ష్యానికి సంబంధించినంత వరకు వేద సాహిత్యంలో తమేవ విదిత్వాది మృత్యుమేతి అని ధృవపరపబడింది. అంటే కేవలం అతనిని తెలుసుకోవడం ద్వారానే మనిషి జన్మ మృత్యుల సీమను దాటగలుగుతాడు. శ్వేతాశ్వతరోపనిషత్ 3.8 అతడు ఎల్లరి హృదయంలో పరమ నియామకునిగా నెలకొని ఉన్నాడు. ఆ పరమాత్ముని పాదాలు, హస్తాలు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. ఇది వ్యక్తిగతాత్మ విషయంలో చెప్పలేము. అందుకే ఇద్దరు క్షేత్రజ్ఞులు అంటే వ్యక్తిగతాత్మ, పరమాత్మ ఇద్దరు ఉన్నారనేది అంగీకరించి తీరాలి. ఒక వ్యక్తి కాళ్ళు, చేతులు స్థానికంగా వ్యాపించి ఉంటాయి, కానీ శ్రీకృష్ణుని హస్తాలు, పాదాలు సర్వత్రా వ్యాపించి ఉంటాయి.
ఇది శ్వేతాశ్వతరి ఉపనిషత్తులో 3.17లో సర్వస్య ప్రభుమీశానం సర్వస్య శరణం బృహత్ అని చెప్పబడింది. దేవదేవుడే పరమాత్ముడు, ప్రభువు, యజమాని, అందుకే అతడే జీవులందరికీ చరమాశ్రయము. కనుక పరమాత్మ వ్యక్తిగతాత్మ సర్వదా భిన్నమనే విషయాన్ని త్రోసిపుచ్చే అవకాశమే లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. So he is the source of light in all luminous objects. He is beyond the darkness of matter and is unmanifested. He is knowledge, he is the object of knowledge and is the goal of knowledge. He is situated in everyone's heart. సో కృష్ణుడు అంటే లైట్ ఉందనుకో, లైట్ సోర్స్ కూడా కృష్ణుడు. ఇంకా ఇంకా అది మనకు కనబడదు, అంటే మనకి మన ఈ సెన్సెస్ తో చూడలేదు, అన్మానిఫెస్టెడ్. సో ఈజ్ నాలెడ్జ్, అతనే ఆ ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఒకటే, ఇంకా గోల్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఒకటే అని చెప్తాను. ఇంకా ఇది ఎప్పుడు అందరూ హృదయాల్లో ఉన్నాడు కృష్ణ పరమాత్మ రూపంలో. 19 ఇది క్షేత్రం తథా జ్ఞానం, ఇది క్షేత్రం తథా జ్ఞానం, జ్ఞేయం చోక్తం సమాసతః, జ్ఞేయం చోక్తం సమాసతః, మద్భక్త ఏతద్ విజ్ఞాయ, మద్భక్త ఏతద్ విజ్ఞాయ, మద్భావాయోపపద్యతే. మద్భావాయోపపద్యతే. Translation. Thus, the field of activities, the body, knowledge, and noble have been summarily described by me. Only my devotees can understand this thoroughly and thus attain to my nature. Purport. The Lord has described in summary the body, knowledge, and the noble. This knowledge is of three types. This knowledge of three things: the knower, the noble, and the process of knowing. Combined, these are called vijnana, or the science of knowledge. Perfect knowledge can be understood by the unalloyed devotees of the Lord directly. Others are unable to understand. The monists say that at the ultimate stage, these three items become one. But the devotees do not accept this. Knowledge and development of knowledge means understanding oneself in Krishna consciousness. We are being led by material consciousness. But as soon as we transfer all consciousness to Krishna activities and realize that Krishna is everything, then we attain real knowledge. In other words, knowledge is nothing but the preliminary stage of understanding the devotion service perfectly. In 15th chapter, this will be very clearly explained. Now, to summarize, one may understand that verse 6 and 7, beginning from Mahabhutani and continuing through Chetana Dhriti, analyze the material elements and certain manifestations of symptoms of life. These combine to form the body or the field of activities. And verse 8 through 12, from Amanitvam through Tattva Jnanartha Darshanam, describe the process of knowledge for understanding both types of knower of the field of activities, namely the soul and the super soul. Then verses 13 through 18, beginning from Anadimat Param and continuing through Hridi Sarvasya Vishtitam, describe the soul as the soul and the supreme Lord or the super soul. These three items have been described: the field of activity, body, the process of understanding, both the soul and super soul. It is especially described here that only the unalloyed devotees of the Lord can understand these three items clearly. So, for these devotees, Bhagavad Gita is fully useful. It is they who attain the supreme goal, the nature of the supreme Lord, Krishna. In other words, only devotees and not others can understand Bhagavad Gita and derive the desired results. సో ఇక్కడ కృష్ణుడు చెప్తాడు, ఇవి నేచర్, ఈ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్, బాడీ, ఇవన్నీ నాలెడ్జ్, ఇవన్నీ ఓన్లీ డివోటీస్కి అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఏంటంటే ఎంత డిఫికల్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇది. సో ఇది మనకి, సో అంటే సూక్ష్మ డిఫరెన్స్ ఇప్పుడు. అంటే కొంతమంది బాడీ అండ్ సోల్ సేమ్ అన్నట్టు అంటే వాళ్ళ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫీల్డ్ ఉంది, ఫీల్డ్ ఫార్మర్ రెండు ఒకటే అయితే కావు కదా, ఫీల్డే, ఫార్మరే. సో ఫార్మర్కి ఫీల్డ్ గురించి తెలుసు. సో అట్లా డివోటీస్ కూడా ఈ డిఫరెన్సెస్ తెలుస్తాయి. కానీ నాన్ డివోటీస్ అన్ని ఒకటే అని చెప్తారు. అన్ని ఒకటే అంటే ఎట్లయితే ఒకటి కాదు. ఓకే, లాస్ట్ శ్లోకాలు చదువు. ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్.
ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభావపి వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి జీవులు ఆదిరహితులని తెలుసుకోవాలి. వారి మార్పులు భౌతిక గుణాలు భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినటివి. భాష్యము. ఈ అధ్యాయంలో ఇవ్వబడిన జ్ఞానము ద్వారా దేహాన్ని, కర్మక్షేత్రము, దేహాన్ని ఎరిగిన వారిని, వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ ఇద్దరిని మనిషి అర్థం చేసుకోగలుగుతాడు. దేహము కర్మక్షేత్రము, అది భౌతిక ప్రకృతితో తయారైనటిది. దేహదారి దేహదారి దేహ కలాపాలను అనుభవించే వ్యక్తిగత ఆత్మనే పురుషుడు అంటే జీవుడు. అతడు ఒక క్షేత్రజ్ఞుడు, ఇంకొకడు పరమాత్ముడు. అయినా పరమాత్ముడు, వ్యక్తిగత జీవుడు ఇద్దరూ భగవంతుడి భిన్న రూపాలను అర్థం చేసుకోవాలి. జీవుడు భగవంతుని శక్తి కోవలలో ఉంటే, పరమాత్ముడు అతని స్వీయ విస్తార కోవలో ఉంటాడు. ప్రకృతి, జీవుడు రెండూ కూడా నిత్యమైనవి, అంటే అవి సృష్టికి ముందే ఉన్నాయి. భౌతిక ప్రకృతి భగవంతుని శక్తి నుండి వచ్చింది. జీవులు కూడా అంతే, కానీ జీవులు ఉన్నత శక్తికి చెందినట్టి వారు. ఈ భౌతిక జగత్తు ప్రకటము కావడానికి ముందే జీవులు, ప్రకృతి ఉన్నారు. ప్రకృతి భగవంతుని లోకానికి అంటే మహావిష్ణు లోకానికి తీసుకోబడి అవసరమైనప్పుడు తిరిగి మహాతత్వం నుండి ప్రకటమవుతుంది. అదేవిధంగా జీవులు కూడా అతనిలోనే ఉన్నారు. బద్ధులైన కారణంగానే వారు భగవత్ సేవకు విముఖులై ఉన్నారు. ఆ విధంగా వారు ఆధ్యాత్మిక ఆకాశంలో ప్రవేశానికి అనుమతించబడరు. కానీ ప్రకృతి ప్రకటము కావడంతో ఈ జీవులకు భౌతిక జగత్తులో పనిచేసి ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించడానికి సన్నద్ధులను చేసుకోవడానికి ఒక అవకాశం తిరిగి ఇవ్వబడుతుంది. ఇదే ఈ భౌతిక సృష్టి రహస్యము. నిజానికి జీవుడు సహజంగా భగవదంశ, కానీ తన తిరుగుబాటు స్వభావం వలన అతడు ప్రకృతిలో బంధించబడ్డాడు. ఏ విధంగా ఈ జీవులు అంటే భగవంతుని ఉన్నత అంశాలు ప్రకృతి సంపర్కంలోకి వచ్చారనేది ముఖ్యం కాదు. అయినా నిజానికి అది ఎందుకు జరిగిందనేది భగవంతునికి తెలుసు. ఈ ప్రకృతి పట్ల ఆసక్తులైన వారు తీవ్రమైన జీవన సంఘర్షణకు లోనవుతున్నారని శాస్త్రంలో భగవంతుడు చెప్పాడు. కానీ ఈ మార్పులు, ప్రకృతి త్రిగుణ ప్రభావాలు అన్నీ కూడా ప్రకృతి నుండి కలిగినట్టివేనని ఈ శ్లోకాల నుండి మనం నిశ్చయంగా తెలుసుకోవాలి. జీవుల విషయంలో అన్ని మార్పులు, వైవిధ్యము దేహము వల్లనే కలుగుతున్నాయి. ఆత్మకు సంబంధించినంత వరకు జీవులందరూ సమానులే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రొఫెసర్. So material nature and the living entities should be understood to be beginningless. Their transformation and the modes of matter are products of material nature. So ఇది మెటీరియల్ నేచర్ కూడా శాశ్వతంగా ఉంటుంది. అది లైక్ అనిహిలేషన్ అయినా అంటే మళ్ళీ వస్తుంది అనమాట. సో సోల్ కూడా బిగినింగ్లెస్, అంటే సోల్ కి అది జన్మ మృత్యు లేదంటారు కదా. సో అందుకే సో ఇది ఎప్పుడు మన మెటీరియల్ కాంటాక్ట్ లో వచ్చిందని అది ఎవరు చెప్పలేరని చెప్తారు అనమాట. అంటే ఎప్పుడు సోలు అంటే పరమాత్మ దగ్గర గోలోక బృందాల్లో ఉండే, కానీ ఎప్పుడు వచ్చిందని చెప్తే శాస్త్రాల్లో ఏం చెప్పారంటే అది డ్రీమ్ స్టేట్ లాగా అనమాట. అంటే మనం ఎప్పుడైతే మనము కృష్ణుడే ఎందుకు ఎంజాయ్ చేయాలి, మనం కూడా ఎంజాయ్ చేయాలన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మనం మెటీరియల్ నేచర్కి వస్తాం. సో మెటీరియల్ నేచర్ ఈజ్ లైక్ ఏ జైల్ అనమాట. అంటే జైల్లో ఏంటంటే దుర్గాదేవి అన్ని కంట్రోల్ చేస్తాను అనమాట. అంటే నువ్వు ఎంజాయ్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ ఎంజాయ్ చేయి, కానీ కాకపోతే అది మనకు హ్యాపీనెస్ రాదు. మనం అన్ని ఫ్రస్ట్రేషన్ అయిన తర్వాత మనం అప్పుడు తెలుస్తుంది మనకి, అంటే ఓకే ఈ లోకము దుఃఖాలయం అశాశ్వతం అని అర్థమవుతుంది అనమాట. సో ఇది అనమాట. సో మెటీరియల్ నేచర్ గురించి చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ మ్యాటరే, కానీ మనం అన్లెస్ చదివితే కానీ ఓన్లీ 1-2% అర్థమైనా అని మనము కొంచెమైనా మనము తెలుసుకోగలుగుతాం అంటే మెటీరియల్ నేచర్ గురించి. అంటే ఇది శాశ్వతం కాదని అట్లీస్ట్ మనం కృష్ణ భక్తిలో మనం ప్రోగ్రెస్ అవుతాం. మెయిన్ వ్యక్తిగత ఆత్మకు పరమాత్మకు డిఫరెన్స్ అయితే ఈ చాప్టర్ బాగా చదువుకోవాలి ప్రభుజీ, తెలుసుకోవాలంటే. యా కరెక్ట్. వాళ్ళ గజేంద్ర ప్రభు వచ్చింది ఇక్కడికి మధ్యాహ్నం. అవునా? అది రాధేశ్యామ్ ప్రభు క్లాస్ ఉండే, అందుకే వేరే వేరే సెంటర్స్ నుంచి అందరు వచ్చారనమాట. నరసింహ ఆపేసాం క్లాస్.
నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపురక్షయా హిరణ్యాకాశీపోర్వటః శిలటంకానకాలయే ఇతో నరసింహ పరతో నరసింహ ఇదో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ ఎతో ఎతో యామి తతో నరసింహ బహే నరసింహ హృదయే నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే నరసింహమదిం శరణం ప్రపదే అవకర కమలవరే నాకా అద్భుత శృంగార దళితా హిరణ్యకశిపు అనుబృందా కేశవధృతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే తవకర కమలవరే నాకాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపు తనభృంగాం కేశవధృత నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రభుపద 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 జయ ప్రభుపద జయ ప్రభుపద 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 జయ ప్రభుపద జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గురుదేవా 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 జయ గురుదేవా నిత్యాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్యాయ గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్యాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్యాయ గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ हरि बोल नित्य गौर हरि बोल विघ्न विनाश नरसिंहदेव भगवान की जय भक्त शिरोमणि प्रहलाद महाराज की जय థ్యాంక్ యూ అనితక్క మొన్న తప్పులుంటే క్షమించండి అని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను చాప్టర్ బట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ వీలైతే రా రేపు మ్యాప్ పంపిస్తాను ఓకే
ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.